మేబీ మనుషులకు అర్హత లేదేమో ప్రేమ గురించి చెప్పడానికి. ప్రేమను మీరు అర్థం చేసుకున్నారా, అనుభవించి రాశారా? డెఫినెట్గా మనందరం రిలేషన్షిప్స్లోకి వెళ్తాం, ఫెయిల్ అవుతాం, కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే చాలామంది తెలిసాయి అనుకొని మూవ్ ఆన్ అయిపోతారు, మళ్ళీ అవే తప్పులు చేస్తారు. ప్రేమను మీరు చూడాలి అనుకుంటే, మీరు అనుభవించాలి అనుకుంటే ఎలా ఊహించుకోవచ్చు అని. ఇప్పుడు మనం స్వీట్ తిన్నప్పుడు మనకి చాలా స్వీట్గా అనిపిస్తుంది. సో ఆ స్వీట్నెస్ అనే ఫీలింగ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం కానీ చూడలేము. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ కానీ దాన్ని ఒక లవ్ కింద లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో బట్ ఆ ఫీలింగ్ ఏంటి, ఆ దేనికోసం వచ్చింది ఏంటి అనేది ఎవరికి వాళ్ళకున్న విచక్షణ ద్వారా వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. కానీ మీరు అనుకున్న ప్రేమ వేరు, మీరు చూస్తున్న ప్రేమ వేరు, అసలైన ప్రేమ వేరు అన్నట్టు ఇంత కంపారిజన్ మాకు చూపించారు కదా. ఒక రెగ్యులర్ కామన్ పర్సన్కి ఎంతవరకు అర్థమవుతుంది? సో ప్రేమ గురించి చెప్పాలంటే ప్రేమే దిగి రావాలేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ప్రేమ మీద లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కానీ ఒక క్లారిటీ ఎందుకు రాదు బ్రో? ఇవాళ మనకు ఒకరు నచ్చుతారు, సో అది మనం ప్రేమ అనుకుంటాం. రేపు వాళ్ళు మనకు నచ్చకపోవచ్చు. ఇవాళకి రేపటికి మధ్యలో ఒక లైన్లో రాస్తారు, లవ్ అనే లగ్జరీని నేను అఫోర్డ్ చేయగలను. జీవితం వెనకాల మనం పరిగెడుతున్న ఆ టైంలో యూ ఫీల్ లైక్ మనకు ఎవరైనా కావాలి అని అనిపిస్తుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నిజంగా ప్రతి మనిషి జీవితంలో లవ్ అనేది ఒక హలో గనా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు రాసిన ఈ బుక్ ప్రేమకు ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొద్ది. నార్మల్గా ఒక బుక్ రాయాలంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ ఉండొచ్చు కదా. సో మీ లైఫ్లో ఈ బుక్ రాయడానికి ఆ పాయింట్ ఏంటి? అంటే ఇక్కడ 2-3 థింగ్స్ ఉన్నాయి. లైక్ మేజర్గా ప్రేమే మోటివేషన్ చెప్పాలంటే. సో జనరల్గా నేను దీనికంటే ముందు ఒక 2 బుక్స్ రాశాను. సో నేను ఎప్పుడు నవల్ రాయలేదు, బట్ నేను కొన్ని స్క్రీన్ ప్లేస్ అట్లా ఇట్లా లైక్ నేను రాసుకున్నాను అనమాట, స్టోరీస్ ఇవన్నీ. సో నేను ఒక తెలుగు నవల రాద్దాం అనుకున్నప్పుడు ఒక పాయింట్లో ఓకే మనం ప్రేమ కథే చెప్దాం, బట్ ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్దాం ఏంటి అంటే అందరూ ప్రేమ గురించి రాస్తున్నారు కానీ బట్ ఒకవేళ నేను రాస్తే ఇంట్రెస్టింగ్గా ఎలా రాయగలను అనేది నాకు ప్రధానమైన లైక్ రాయడం కోసం నాకు ప్రధానమైన మోటివేషన్ అనమాట. సో అంటే ప్రేమ గురించి అందరూ చెప్తారు, బట్ నా పర్సెప్షన్ ఏంటి, లైక్ నాకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నేను తెలుసుకున్నది ఏంటి, సో వీటన్నిటి నుంచి ఒక కథని చెప్పాలనేది నా ప్రధానమైన మోటివేషన్. అంటే నార్మల్గా ఈ బుక్ చదివిన తర్వాత ప్రేమను మీరు అర్థం చేసుకున్నారా, అనుభవించి రాశారా? ఆ లాస్ట్ 2-3 ఏవైతే ఉపశీర్షికలు ఇవన్నీ ఉన్నాయో అవి ఒకసారి ఆలోచించినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకున్నారా, అనుభవించారా? అంత కొత్తగా మాకు ప్రజెంట్ చేయగలిగారు కదా. అంటే డెఫినెట్లీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచే బ్రదర్. ఓకే. అంటే డెఫినెట్గా మనం అందరం రిలేషన్షిప్స్లోకి వెళ్తాం, ఫెయిల్ అవుతాం. సో మనకు ఫెయిల్ అయినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే చాలామంది తెలిసాయి అనుకొని మూవ్ ఆన్ అయిపోతారు, మళ్ళీ అవే తప్పులు చేస్తారు. సో మేబీ యూనో రచయితలు కొంచెం తీవ్రంగా ఒక విషయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి, సో నాకెందుకో నేను నా లైఫ్లో నాకున్న ఎక్స్పీరియన్సెస్లో నుంచి నేనేం తెలుసుకున్నాను ప్రేమ గురించి, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి నేనేం తెలుసుకున్నాను అనే దాన్ని బేస్ చేసుకొని రాసింది. సో మీరు అన్నట్టు నేను అర్థం చేసుకున్నాను, అలాగే అనుభవించాను కూడా. బట్ ఏ సిచ్యువేషన్లో అనుకున్నారా బ్రో? అంటే ఇప్పుడు నేను ఇంత బ్రూటల్ ట్రూత్గా రాస్తున్నాను, మీరు అనుకున్న ప్రేమ వేరు, మీరు చూస్తున్న ప్రేమ వేరు, అసలైన ప్రేమ వేరు అన్నట్టు ఇంత కంపారిజన్ మాకు చూపించారు కదా. బట్ దీన్ని ఒక సమాజంలో ఉన్న ఒక రెగ్యులర్ కామన్ పర్సన్కి ఎంతవరకు అర్థమవుతుంది? ఎందుకంటే ఆ సమాజంలోని మీరు చెప్పినట్టు స్టోరీలతోని, సినిమాలతోని, పాటలతోని, పదాలతోని మాకు ప్రేమ అంటూ వేరే పర్స్పెక్టివ్ తీసుకొచ్చినప్పుడు ఒక రైటర్గా మీరు ఇంకొక పర్స్పెక్టివ్ మా ముందు క్రియేట్ చేశారు కదా. సో వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్? నేను ఈ బుక్ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎంతవరకు తను అర్థం చేసుకోగలడు నేను చెప్తున్న ప్రతిదీ అని? నేను అలా ఎప్పుడు అనుకోలేదు వెరీ ఆనెస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చి నేను చెప్పింది నిజంగా ఏం లేదు. లైక్ ఆల్రెడీ ఇంతకుముందు చాలామంది ఫిలాసఫర్స్ కానీ చాలామంది రైటర్స్ కానీ చెప్పారు. అంటే కొంచెం తీవ్రంగా విశ్లేషించి నిజమైన ప్రేమ అనేది యూనో ఇవ్వడంలో ఉంటుంది,
ఎక్స్పెక్టేషన్స్ లేని ఇది ప్రేమ అంటారు. సో ఇలా రకరకాలుగా చెప్పారు. మేబీ ఈ మధ్య కాలంలో ఎవ్వరు ఇలా చెప్పలేదేమో మరి. సో అది కూడా ప్రేమ అనే ఒక క్యారెక్టర్ లాగా, అంటే ప్రేమ గురించి చెప్పడం అనే ఒక విషయం ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్గా అలా చెప్పాలి. మేబీ డెఫినెట్గా చాలామంది చాలా విధాలుగా చెప్పారు. బట్ మనం ఇంట్రెస్టింగ్గా చెప్తే ఎలా ఉంటుంది? మేబీ మనుషులకు అర్హత లేదేమో ప్రేమ గురించి చెప్పడానికి. సో ప్రేమ గురించి చెప్పాలంటే ప్రేమే. ఇప్పుడు మీరు బుక్ చదివితే ఏ ప్రధానమైన క్యారెక్టర్ నుంచి అయినా మనం ఆ విషయాన్ని చెప్పొచ్చు. రైట్. బట్ నాకు ఎందుకో ఆ ప్రాసెస్లో అనిపించింది ఈ క్యారెక్టర్ వేటికి ఆ విషయాన్ని, అంటే ప్రేమ గురించి చెప్పే ఒక అర్హత లేదేమో. సో ప్రేమ గురించి చెప్పాలంటే ప్రేమే దిగి రావాలేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. సో అలా అది చెప్పడం జరిగింది. బట్ మెహర్ గారు అన్నట్టే ప్రేమకి ప్రాణం అంటే చెప్పుతో కొట్టేది కాదు, చెప్తూ కొట్టింది అని. అంటే ఈరోజు నిజంగా బుక్ చదువుతూ ఉంటే ప్రేమకి ప్రాణం పోసి ఘనా గారు మా అందరికీ చెప్తూ ప్రేమ గురించి ప్రతి ఒక్కరికి అసలు స్లిప్పర్ షాట్ లాగా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియల్ లవ్ అనేది నాకు మెయిన్గా ఇదంతా అర్థమైంది. బట్ మీ కన్వే చేసినప్పుడు అసలు ఎలా కన్వే చేద్దాం, ఏ వర్షంలోని ప్రేమ అనే పర్స్పెక్టివ్ని జనాల దగ్గర తీసుకెళ్దాం, ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా రాస్తున్నప్పుడు? డెఫినెట్గా లైక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా చాలామంది రచయితలు వాళ్ళ కోసమే వాళ్ళు రాసుకుంటారు. అవకాశం ఉంది కాబట్టి అది బయటపడతారు. సో నేను అలా అంటే ఓకే ఒక నవల రాద్దాం అని అనుకున్నాను. సో అది ప్రేమ గురించి రాద్దాం అనుకున్నాను, ప్రేమ కథలు రాద్దాం అనుకున్నాను. కానీ మనకెప్పుడు కూడా అంటే చదివే పర్సన్ ఎవరైతే ఉంటారో, చదివే పాఠకులు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉండకపోతే వాళ్ళు ఎందుకు చదవాలి? సో మనం ఏదో మనకు నచ్చింది రాయడం కంటే చదివే వాడికి ఇంకా చదవాలి అనే ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేలాగా రాయగలగడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో నేనేం రాసినా కూడా ముందు ఒక లైన్ రాసుకుంటాను, చదివేవాడికి ఇది ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని. సో అలానే నాకు అంటే జీవితంలో ఎప్పుడు పుస్తకం చదవని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం ఇదే బుక్తో వాళ్ళ బుక్ రీడింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడం, సో ఫస్ట్ టైం నేను ఈ బుక్కే చదివాను, నా లైఫ్లో ఏ బుక్ చదవలేదు. సో దానికి కారణం అంటే అది వాళ్ళని చదివించేలాగా చేసిందంటే దట్స్ బికాస్ ఆఫ్ ద వే ఐ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్, యునో, టు మేక్ ద రీడర్ సిట్ అండ్ రీడ్. సో నాకు లైక్ అలానే అంటే లైక్ చదివేవాడికి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేలాగా రాయగలగడం అనేది నాకు మేజర్గా ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎస్. అంటే చాలామంది బుక్ రైటర్స్ని, మేము ఆథర్స్ని చూస్తుంటాం. ఒక్కొక్కరిది ఒక వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది వాళ్ళు రాసే రైటింగ్లో, కానీ ఆడియన్స్కి వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. బట్ అంటే ఎన్ని డెకేడ్స్ అయిపోయిందో తెలియదు, ఇంత బ్రూటల్గా ఒక చలంగారిలాగా అనుకున్నది అనుకున్నట్టు చెప్తూ సమాజం అంతా ఒక పక్క ఉన్న ఆయన ఒక పక్క నించొని ఇదే నిజం అన్నట్టు చెప్తూ ఉంటారు. దట్ ఈజ్ నాకు ఈరోజు ఈ బుక్ అలా చదువుతుంటే ఘనా గారు అలా కనబడుతూ ఉన్నారు. బట్ ఆ అవేర్నెస్ ఎలా వచ్చింది లైఫ్లోకి, ఆ ఎన్లైట్మెంట్ ఎలా జరిగింది మీకు? అంటే ఎన్లైట్మెంట్ అనేది చాలా పెద్ద పదం. అంటే మేబీ అంటే పోయేదేం లేదు కదా, మనకు అనిపించింది చెప్పడం వల్ల ఏమవుతుంది మహా అంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, ముందుకు వెళ్ళకపోవచ్చు, అంతే కదా. సో ఆ ఫీలింగ్ ఉంది నాకు ఫస్ట్ నుంచి కూడా. అంటే నేను ఫస్ట్ రియల్ యోగి అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఒక బుక్ రాశాను. సో ద రియల్ యోగి అని నేను పెట్టినప్పుడు నన్ను చాలామంది తిట్టారు, మీరు రియల్ యోగి అని ఎలా పెడతారు ఏంటి. బట్ దిస్ ఈజ్ ఇన్ 2022, నేను రాసింది 2021 ఆర్ 2020 నుంచి వాట్ ఎవర్ అలా. సో బట్ నాకేమనిపిస్తుంది అంటే నాకు అనిపించింది నేను చెప్తాను, నా పర్స్పెక్టివ్ నేను చెప్తాను. ఏమవుతుంది మహా అంటే మనకేం నష్టం లేదు కదా, పోయేదేం లేదు కదా. నేను ముందుకు వెళ్ళలేకపోవచ్చు కానీ బట్ నాకు ఒక కిక్ ఉంటుంది నాకు అనిపించింది నేను చెప్పడంలో. సో అలాగని చెప్పి లైక్ అవతల వాడికి అర్థం అవ్వకుండా మనం మూర్ఖంగా మనకు అనిపించింది జనాల మీదకి విసిరేయడం కాకుండా
మనకు అనిపించింది చెప్తూనే అది ఎలాగైతే అవతల వాడు కంఫర్టబుల్గా అర్థం అవుతుందో ఎండ్ ఆఫ్ ద డే యూనో మనం ఒక పర్స్పెక్టివ్ డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం స్పెషల్గా ఫీల్ అయ్యేలాగా మన జనాలు మనల్ని స్పెషల్గా చూడాలి, లేదంటే మనం ఒక కొత్త పర్స్పెక్టివ్ తీసుకొని వచ్చి దిస్ పర్సన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని అనిపించాలి, అలాంటి ఒపీనియన్స్ నాకు లేవు జనరల్గా. సో ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా నాకు అనిపించింది చెప్పడంలో నాకు ఒక ఆనందం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చాలామంది రాసిందే మళ్ళీ లైక్ రీరీడ్ చేస్తారనమాట. సో బట్ నేనైతే ఎప్పుడు నా పుస్తకాన్ని రీరైట్ చేయలేదు. అంటే ఒక వర్షన్ రాసిన తర్వాత మళ్ళీ ఇంకో వర్షన్ నేను అలా చేయలేదు ఎప్పుడు. సో ఇంకా బెటర్గా రావాలి అని. సో అది ఒక మెకానిజం అయిపోతుంది. కానీ సో నేను ఎప్పుడు కూడా ఆ పర్టికులర్ క్షణానికి నాకు అనిపించిన విషయం ఏదైతే ఉందో అలా రాయడానికి ప్రయత్నం చేస్తా. సో సచ్ దట్ నాకు కూడా ఏంటంటే ఆ క్షణానికి నేను దాన్ని నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా, అందుకే అది నాలో నుంచి వచ్చింది. సో దాన్ని మళ్ళీ రీరైట్ చేస్తే ఆ హానెస్టీ పోద్దని నేను ఎప్పుడు చేయను అనమాట. సో మీ దగ్గర చాలా స్టోరీస్ ఉన్నప్పటికీ ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ తెలుగు నవల్గా రాస్తా ఉన్నప్పుడు ప్రేమ గురించే చెప్దాము అని ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా, లేకపోతే అన్నింటిలో కన్నా ఒక యూనివర్సల్గా ఇది అందరు కనెక్ట్ అవుతుంది లవ్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రేమ నవల అనేది ఎవరికి హానికరం కాదనమాట. సో అందుకు దాన్ని చూస్ చేసుకున్నాను. ఓకే. సో జనరల్గా అంటే ప్రేమ అనే ఒక టాపిక్ చాలామంది రచయితలు మీరు గమనిస్తే, చాలామందిని మీరు చూస్తే అందరూ ప్రేమ కథలు రాస్తారు, అందరూ ప్రేమ గురించి రాస్తారు. కరెక్ట్. దానికి కారణం ఏంటంటే ప్రేమ హానికరం కాదు. ప్రేమ గురించి రాయడం వల్ల నీకు జరిగే నష్టం ఏమి ఉండదు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేదరికం గురించి రాయొచ్చు, లేదంటే డబ్బుల గురించి రాయొచ్చు, పాలిటిక్స్ గురించి రాయొచ్చు, క్యాస్ట్ గురించి రాయొచ్చు, ఇలా రకరకాల విషయాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర ఎవరో ఒకరిని అంటే మేబీ ఈ అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఇవాళ ఉన్న రోజుల్లో ఒక రచయిత వాడు అనుకున్నట్టు చెప్పలేకపోవచ్చు. రైట్. ఇలా రాస్తే వీళ్ళు హర్ట్ అవుతారేమో, ఇలా రాస్తే వీళ్ళకి నచ్చదేమో, ఇలా రాస్తే సో ఇలా రకరకాల విషయాలు ఉంటాయి. కానీ మీరు ప్రేమ గురించి రాస్తే మిమ్మల్ని ఎవరు ఏమనరు. మీరు ఏమైనా రాయొచ్చు. ప్రేమ ట్రాష్ అని రాస్తే ఒప్పుకునే జనాలు ఉంటారు, ప్రేమే గొప్పదని రాస్తే ఒప్పుకునే జనాలు ఉంటారు. సో మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అంటే పాఠకుడిని చేరడానికి ప్రేమ అనేది ఒక తేలికైన మాధ్యమం, దారి అనమాట. సో అందుకే రియల్ వరల్డ్లోని మీరు చెప్పినట్టు ప్రేమ వల్ల హానికరం లేదని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. సో అందుకే మీ బుక్లోని చెప్పినట్టు ఎవరైతే ఇక్కడ టెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళందరూ పైకి వెళ్ళి చెప్తూ ఉంటారు ప్రేమ వల్ల ఎంత హానికరం వాళ్ళకి జరిగిందని. కరెక్ట్. సో దాన్ని కూడా మనం పక్క నుంచి హానికరం ఉంది అని అనుకోవచ్చు, కానీ అది ఆల్రెడీ అనుభవించేసిన వాళ్ళకి ఉంటుందేమో. అవును. అంటే హానికరం అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నిన్నెవరు అంటే ప్రేమ హానికరం అంటే సో దానివల్ల నువ్వు నష్టపోతావు మేబీ. అంటే నువ్వు ఎక్కువ ప్రేమించడం వల్ల నీకేదో అవుతుంది, కానీ నువ్వు రాసింది ఎవరు నిన్ను భూతద్దంలో పెట్టి చూడరు. జనరల్గా రచయితలకి చాలా రకరకాల విషయాల మీద రకరకాలవి అన్ని రాయాలని ఉంటుంది, వాళ్ళని వాళ్ళు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. బట్ అందరూ తిరిగి ప్రేమ దగ్గరికే వస్తారు, ఎందుకంటే ఎక్కువ మందికి అది చాలా బాగా అర్థమవుతుంది. అంటే మీరు ఇందాక అడిగిన దానికి ఎందుకు ఇదే చూస్ చేసుకున్నానంటే దానికి కారణం అదే అనమాట. ఓకే, గ్రేట్. అంటే నార్మల్గా ఈ నావెల్ చదువుతున్నప్పుడు పదే మాకు అనిపించింది ఏంటంటే ప్రేమని మేము ఒక ఎమోషన్గా ఫీల్ అవుతున్నాం, బట్ మీరు ఎప్పటికప్పుడు ప్రేమను మీరు ఆస్వాదిస్తున్నారు, చూడగలుగుతున్నారు, డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నారు. సో వీఆర్ సో క్యూరియస్, ఎలా ఊహించుకున్నారు ప్రేమ? ఎందుకంటే ప్రేమను ఒకసారి మీరు వెళ్ళి బోన్లో చూడడం జరిగింది, ప్రేమ ఒకసారి మీ డోర్ తీసి మీ ఇంటి లోపలికి రావడం జరిగింది, ప్రేమతో మాట్లాడడం జరిగింది. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, అంటే ఎలా ఉండొచ్చు ప్రేమని? ఒక ఆథర్గానే చెప్పండి, రాస్తున్నప్పుడు మీరు కూడా మీరు ఒకలా ఊహించుకుంటారు కదా. అంటే సో బేసికల్గా ప్రేమ నాతో ఏం మాట్లాడలేదు, బట్ మాట్లాడినట్టు నేను అట్లా లైక్ ఆ పాత్ర ద్వారా అలా ఊహించాను. సో అంటే నాకేమనిపిస్తుంది అంటే కొన్ని రోజుల్లో నిజంగానే ప్రేమ
అంతరించిపోద్దేమో. సో మనిషికి మధ్యలో ప్రేమ కూడా లైక్ కొన్ని కండిషన్స్తో, కొన్ని క్యాలిక్యులేషన్స్తో జస్ట్ ఫర్ టైం బీయింగ్ అలాగా ఉంటుందేమో, అలా నాకు అనిపించింది. సో ఆ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేద్దాము అని ఆలోచించినప్పుడు నాకు ఐడియా వచ్చింది అనమాట. ప్రేమకి ఉరిశిక్ష చేస్తున్నారు బికాజ్ ప్రేమ గురించి ఆలోచించే అంత టైము మనుషులకి లేదు కాబట్టి. సో అలా దాన్ని అంటే ఒక కథ ద్వారా దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు అని అలా చెప్పాను. సో దాని తర్వాత ఆ క్యారెక్టర్ ద్వారా ఏంటంటే ప్రధానమైన క్యారెక్టర్ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, సో వాడు ఒక 3 times వాడు లవ్లో ఫెయిల్ అయిన తర్వాత, సో 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఖచ్చితంగా వాడికి సరిగ్గా అర్థం కాలేదు ప్రేమ, ఆర్ వాడు రైట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైంలో వాడు తీసుకోలేదు. సో ఆ విషయాన్ని ఎవరు చెప్పాలి? వీళ్ళమ్మ చెప్తే బాగుంటుందా, వీళ్ళ నాన్న చెప్తే బాగుంటుందా, వీడు ప్రేమించిన అమ్మాయిలు తిరిగి వచ్చి చెప్తే బాగుంటుందా, లేదా ప్రేమే వచ్చి చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్లో నుంచి నాకు ప్రేమ వచ్చి చెప్తే బాగుంటుందని నాకు ఒక కిక్ వచ్చింది యాక్చువల్గా ఆ థాట్ రాగానే. సో అలా అది పెట్టాను అనమాట. బట్ అంటే ఒకవేళ ఊహించుకుంటే ప్రేమ ఎలా ఉండదు సార్? అంటే ఇప్పుడు మేము సినిమాల్లో చూసినట్టే హార్ట్ షేప్లో, లవ్ షేప్లో ఉంటుందా? అంటే ఎలా ఊహించుకోవచ్చు అని, ప్రేమను మీరు చూడాలి అనుకుంటే, లేదా మీరు అనుభవించాలి అనుకుంటే ఇలా ఉండొచ్చు ప్రేమ అంటే. అంటే సో అదొక అనుభూతి. అంటే ఇప్పుడు మనం స్వీట్ తిన్నప్పుడు మనకి చాలా స్వీట్గా అనిపిస్తుంది. సో ఆ స్వీట్నెస్ అనే ఫీలింగ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం కానీ చూడలేం. సో ఊహించలేం స్వీట్నెస్ ఎలా ఉంటుంది అని ఊహించలేం, దాన్ని అనుభూతి చెందగలం అంతే. సో అలాగే ప్రేమని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కడికి వాడికున్న విచక్షణ ద్వారా, వాడికున్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. సో నేనైతే ఎప్పుడు ఒకవేళ ఉంటే అది ఎలా ఉంటుంది అని నేను ఊహించలేదు. ఏం మాట్లాడుతుంది అని మాత్రమే ఊహించా. మీరు ఊహించారు, అందుకే చదువుతున్నాం దాన్ని. గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ పేజ్ ఎప్పుడు కూడా ఐ అట్రాక్షన్ ఫర్ బుక్ రీడర్స్ కానీ, లేకపోతే బుక్ పర్చేస్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ. సో మీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఈ టైటిల్తోని ఇలాంటి ఒక కలర్ పేజ్తోని మన కవర్ పేజ్ని డిజైన్ చేద్దాం. సో వాట్ వర్ యువర్ థాట్స్ డిజైన్ చేస్తున్నప్పుడు కానీ, ఫైనల్ చేస్తున్నప్పుడు కానీ? యాక్చువల్గా నేను ఒక టైటిల్ అంటే ప్రేమకు ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టుద్ది అనేది ఈ కథలో ఉన్న ప్రధానమైన క్యారెక్టర్ తాలూకు ఆ పర్టికులర్ మూమెంట్లో వాడికి వచ్చే ఒక థాట్. కరెక్ట్. సో దాన్నే టైటిల్ లాగా పెడదాం అని అనుకున్నప్పుడు ఒక చెప్పుని మనం పెడదాము అని అనుకున్నాను. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని. బట్ కాకపోతే అంటే పుస్తకము చెప్పు అనేది 2 కాంట్రాస్ట్లు అనమాట. సో బేసికల్గా అది ఎలా ఉంటుందంటే, పుస్తకం వచ్చి చెప్పుకి తగిలినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ 2 వేరే చాలా డిఫరెంట్గా చూస్తాం ఆ రెండింటిని. సో ఆ 2 ఒక దాని మీద ఉండడం అనేది నాకు ఇనీషియల్గా ఇది ఏమన్నా నెగిటివ్గా వెళ్తుందేమో అట్లా ఇట్లా అని అనుకున్నాను. సో బట్ మీరు ఆ డిజైన్ చూస్తే ఒకసారి, సో లోకేష్ అని చెప్పేసి హీఈస్ ఆల్సో ఎ ఫిలిం మేకర్. సో తను ఆల్సో ఏ డిజైనర్ అనమాట. ఫర్ 15-20 years తను ఇండస్ట్రీలో పనిచేశాడు. సో నేను తను కూర్చొని డిస్కస్ చేసుకొని, సో ఒక పుస్తకం మీద చెప్పున్నా అది ఒక టేబుల్ మీద ఆ పుస్తకం ఉన్నప్పుడు అది చాలా అందంగా కనిపించాలి. సో అవతలోడు దాన్ని వాడి బుక్ షెల్ఫ్లో దాచుకునేలా ఉండాలి, చూడగానే వాడికి ఒక కిక్ ఇవ్వాలి అనేలాగా మేము ఆలోచించి, సో తను చేశాడనమాట. అంటే ఆ చెప్పులో ఆ హార్ట్ సింబల్ తీసుకొని వచ్చి దానికి ఒక కంచె వేసి, సో ఇట్స్ ఆల్ లైక్ తను చాలా మంచిగా వర్క్ చేశాడు. నేను ఏదైతే విజువలైజ్ చేశానో సో దాన్ని తను చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఈ అంటే ప్రపంచం ఎలా ఉంటుందంటే, మనకు ఎక్కువ టైం లేదు. మనం పుస్తకం రాసినా, సినిమా తీసినా, మన చేతిలో ఒక ప్రోడక్ట్ ఉన్నా, ఏదైనా కూడా మనం జనాల్లోకి తీసుకెళ్ళాలంటే మనకు ఎక్కువ టైం లేదు. యూ హార్డ్లీ హ్యావ్ లైక్ ప్రాబబ్లీ సమ్ 60 seconds or 30 seconds. ఇంత షార్ట్ టైంలో నువ్వు అవతలడికి నీ పని గురించి చెప్పాలి, దానికి వాడు కన్విన్స్ అవ్వాలి.
సో ఒక పుస్తకానికి అంటే ఒక ఇంటికి గుమ్మం ఎట్లాగైతే ఉంటుందో ఒక పుస్తకానికి ఆ కవర్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కవర్ డిజైన్లోనే కథో దానికి సంబంధించిందో ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్ప వాడు దాన్ని పట్టుకొని చూడ్డు. సో నేను బుక్ ఫేర్లో లాస్ట్ ఇయర్ బుక్ ఫేర్లో బుక్ ఫేర్లోకి వెళ్ళినప్పుడు సో లైక్ నాకు ఇన్స్టాగ్రామ్లో లైక్ ఓల్డ్ మెసేజెస్ అనమాట. లైక్ సో ఈ బుక్ రాసే ముందు నాకు ఒక ఐ థింక్ ఐ హ్యావ్ లైక్ అరౌండ్ పర్సనల్గా నాకు 2024లో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను. సో దానికంటే ముందు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లేదనమాట. నేను రాసిన బుక్ ఉంటే ద రియల్ యోగి ఆ బుక్ పేజే ఉంటుంది, కానీ నాకు అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఏదో చేస్తుంటే ఈ బుక్ టైంకి నాకు ఒక మేబీ ఒక 4,000-3,000 ఫాలోవర్స్ ఉంటారు. ఓకే. సో ఈ బుక్ వచ్చిన తర్వాత అంటే రాసిన వాడు ఎవరో తెలియకుండా కేవలం పుస్తకం టైటిల్ చూసి దాని గురించి రాసిన మనం యూనో ఈ పుస్తకం గురించి రాస్తాం కదా ఒక బ్రీఫ్ లాగా. సో ఆ బ్రీఫ్ రాసి ఆ టైటిల్ చూసి కొనుక్కున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది అనమాట. ఎవరు రాశారు అనేది వాళ్ళకి తెలియదు, బట్ ఆ రాసింది వాళ్ళకి నచ్చింది అంతే. ఈ అబ్బాయి ఎవరో తెలియదు వాళ్ళకి. సో అది కవర్ డిజైన్ ఆ పని చేయాలన్నమాట. నేను అది బిలీవ్ చేస్తాను. ఎవరు రాశారు అనేది పక్కకు పెట్టేసి వాడు ఏం రాశాడో ఆ టైటిల్ ఏంటో లేదంటే లైక్ అది హుక్ చేయాలి జనాలు. రైట్, కరెక్ట్. సో అది ఎలా హుక్ అవుతుంది, ఎలా హుక్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో నుంచి ఆ డిజైన్ అదంతా వచ్చిందనమాట. వీ హ్యాడ్ లైక్ ప్రాబబ్లీ మేబీ 4 months ఎక్స్క్లూజివ్గా, అంటే ఇది టైటిల్ ఇక్కడ మనం చెప్పు పెడదాం లేదంటే ఇలా ఉంటుంది అని తెలిసిన తర్వాత వీ స్పెండ్ లైక్ అరౌండ్ 3 to 4 months. అంత టైం జనరల్గా ఎవరు ఎస్పెషలీ ఇవాళ బుక్స్ రాసిన వాళ్ళని జనరల్గా సింపుల్గా ఏలో ఒక ఇమేజ్ తీసి పెట్టేస్తారు. ఇప్పుడు మీరు ఆ కవర్ మీద చూస్తే దాని మీద ప్రేమకి ప్రాణం ఉంటే అనేది ఒక స్పెషల్ ఆరెంజ్ కలర్ అనమాట అది. సో ఆ స్పెషల్ ఆరెంజ్ కలర్ అనేది జనరల్గా ఎవరు బుక్స్ మీద వాడరు. సో దట్స్ లైక్ వెరీ అంటే ఆ కలర్ ఒక్కదాన్నే స్పెషల్గా ప్రింట్ చేయాలన్నమాట. ఓకే. అంటే మీరు బుక్ కవర్స్ మీద ఉన్న ఆరెంజ్ కలర్ చూసి దీన్ని పక్కన పెడితే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో అలా ఏదో అంటే జనాలకి నచ్చేలాగా ఏదో చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, బ్లాక్ పేజెస్ కూడా మేము అసలు ఏ బుక్లో కూడా చూడం. అవును. సో ఆ పాత్ బ్రేకింగ్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే నాకు జనరల్గా ఏంటంటే నాకు పర్సనల్గా నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. సో ఒక బ్లాక్ మీద చిన్న వైట్ టెక్స్ట్ ఉంటే అది భలే అనిపిస్తుంది నాకు. సో అలా నేను కొన్ని బుక్స్ చూశాను, మేబీ ఇంగ్లీష్ బుక్స్ కొన్ని ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూశాను. సో అలా ఏదో చెయ్యాలి ఇంట్రెస్టింగ్గా, అంటే కవర్ డిజైన్ కూడా నేను బ్లాక్ అని అనుకున్నప్పుడు సో దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ లోపల అలా ఉండాలి అని. అంటే బేసికల్గా ఎలా ఉంటుందంటే ఇలా మనం కవర్ చూసినప్పుడు మనకి ఏవైతే కలర్స్ కనిపిస్తున్నాయో లోపల కూడా ఇంచుమించు ఎక్కడో దగ్గర ఆ కలర్స్ ఉన్నాయనుకోండి. సో అది సో ఇదంతా బిలాంగ్స్ టు వన్ పర్టికులర్ థింగ్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది సబ్కాన్షియస్గా. సో నాకు ముందు కవర్ మీద బ్లాక్ అలా పెట్టి లోపల మనం మీరు ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో కూడా బ్లాకే ఉంటుంది. సో అదేంటంటే ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ పర్టికులర్ వరల్డ్ అని ఏదో అలా చెప్పడానికి అలా పెట్టామన్నమాట. బ్లాక్లో ఒక యూనో ప్రేమ, సాడ్నెస్, బాధ, బ్రేకప్లు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ బ్లాక్ కలర్ ఉన్నప్పుడు ఇంకొంచెం ప్రొవోక్ అవుతాయేమో అని అనిపిస్తుంది నాకు. సో అందుకే బ్లాక్ పెట్టా. గ్రేట్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక తెలుగు నవల్ చదువుకన్నా ముందే మాకు ఒక డిస్క్లైమర్ కనబడుతుంది, ఈ బుక్ వల్ల మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలా వచ్చింది థాట్ అసలు సైడ్ ఎఫెక్ట్స్ అని ఒకటి పెడదాం? ఏం లేదు, జనరల్గా మనం సినిమాల్లో పెడతాం కదా ఇట్లా డిస్క్లైమర్ అని, ఆర్ యూనో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇది చూడడం వల్ల మీకు హార్ట్ బ్రేక్ రావచ్చు ఇలా అంటారు కదా. సో అలా అంటే బేసికల్గా ఏంటంటే
చదివేవాడికి ఏదో ఒక మంచి నైస్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి, లేదంటే వాడికి ఒక చిన్న అరే భలే ఉందే అనిపించాలి, పేజ్ తిప్పాలనిపించాలి, నెక్స్ట్ పేజ్ ఏముంది, దాని నుంచి వచ్చిందే అంతే. బట్ బుక్ రీడర్స్ ఈ మధ్యన కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ వేడిగా అయ్యారని మీకు ఏమైనా అనిపిస్తుంది బ్రో ఒక ఆథర్గా? ఎందుకంటే టోటల్గా 100% మొబైల్తోనే డిపెండ్ అవుతుంది ఈ రోజుల్లోని. అవుట్ ఆఫ్ నో వేర్ మళ్ళీ బుక్ రీడర్స్ ఒక్కసారిగా నెంబర్స్ పెరిగిపోయాయి. అండ్ తెలుగు నావల్స్ కూడా అంత మంచి అప్రిషియేషన్ వస్తుంది కదా. అవును, కరెక్ట్. ఇదేమైనా అబ్జర్వ్ చేశారు ఒక ఆథర్గా? ఎలా జరుగుతుంది, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది? అంటే బేసికల్గా హ్యూమన్ మైండ్ బై నేచర్ నేను అర్థం చేసుకునే దాని ప్రకారం హ్యూమన్ మైండ్కి ఒక వెరైటీ కావాలన్నమాట. ఓకే. సో అదేంటంటే రోజు ఒకేలాగా ఉండడం ఇష్టం ఉండదు. ఓకే. చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదివరకు ఎక్కువ పుస్తకాలు చదవడమే అందరికీ పుస్తకాలు మాత్రమే ఒక ప్రధానమైన మాధ్యమంగా ఉన్న టైంలో, అప్పుడు మొబైల్లు, సినిమాలు, టీవీలు ఇవన్నీ వచ్చేసినప్పుడు అందరూ అటువైపు షిఫ్ట్ అయ్యారు. సో ఇప్పుడు అవన్నీ చాలా ఎక్కువైపోవడం వల్ల వాటికి దూరంగా ఎలా ఉండాలి అంటే అందరికీ మళ్ళీ పుస్తకాలు అంటే ఒక సైకిల్ అలా రిపీట్ అవుతుంది అని నేను ఒక పర్సెప్షన్ అలా ఫీల్ అయ్యాను. అది కాకుండా అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా మన ప్రపంచంలో ఎలా ఉండాలి, ఫోన్ పక్కన పెట్టేసేసి అంటే ఇంకా పుస్తకాలే దారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి నాకేమనిపించిందంటే అందరికీ ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఇవాళ ఉన్న రోజుల్లో మనం మంచిగా సర్వైవ్ అవ్వాలి అని అంటే మనం ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ స్కిల్ సెట్ ఉండాలి. సో ఇలాంటి విషయాల్లో నుంచి కూడా ఎక్కువ మంది పుస్తకాలు చదువుతున్నారని నా ఫీలింగ్. సో మీరు ఈ బుక్ వెనకాల చాలా మంచి లెజెండరీ అండ్ ఓజీస్ పీపుల్స్ టెస్ట్ మోడల్స్ రాసి కింద మీది కూడా రాస్తాను. అవును, కరెక్ట్. ప్రేమ అంతా చూద్దామని చివరికి ప్రేమకు పరిహారం చెల్లించుకో. ఫ్రమ్ ద రీడర్స్ పర్స్పెక్టివ్ మాకు ఒక డిఫరెంట్గా అనిపించవచ్చు కదా, బట్ మీ పరిహారం ఏంటి ప్రేమకి? ఈ బుక్ రాసి ఈ బుక్ని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడమే పరిహారమా, లేకపోతే ప్రేమని నేను ఎలా అర్థం చేసుకున్నాను చివరికి అనేది ఒక పరిహారం ఏంటి అనేది? అంటే బేసికల్గా నేను ఇందులో ఒక లైన్ రాశాను, ఏంటంటే ఎలాంటి నియంత్రణ లేకుండా నిస్సందేహంగా నమ్మడం, నిస్సంకోచంగా ప్రేమించడం అనేదే ప్రేమ అని నేను ఒక లైన్ రాశాను. సో అది నేను తెలుసుకున్నాను కదా, సో అది చెప్పడమే నా పరిహారం అనమాట. అంటే దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడమే. అంటే మనం చెప్పాలనుకున్న విషయం ఒక లైన్లో ఇప్పుడు చెప్తే ఒక లైన్లో అయిపోద్ది, కానీ అది ఒక కథ ద్వారా, ఒక క్యారెక్టర్ ద్వారా, వాడు ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా, దాని తర్వాత వాడు రియలైజ్ అయిన ఒక విషయం ద్వారా వచ్చింది అని అన్నప్పుడు అది మనకు అలా గుర్తుండిపోతుంది. మేబీ మన జీవితంలో మనకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎక్కడో దగ్గర క్రాస్ చెక్ చేసుకోవచ్చు, మనల్ని అది గుర్తొస్తుంది మనకి. అరే వాడు అలా చేశాడు కదా, వాడు అట్లా రియాక్ట్ అయ్యాడు కదా, మేబీ నాకు కూడా ఇలాగే వచ్చింది, సో నేను కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాను ఏంటి, మేబీ నన్ను నేను క్రాస్ చెక్ చేసుకోవాలి. సో పుస్తకం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఆ రిఫ్లెక్షన్ అనేది ఉండాలన్నమాట పుస్తకంలో. మనం ఎంత సరదాగా ప్రేమ వాళ్ళు రాసినా కూడా కథ ద్వారా, పాత్ర ద్వారా చదివేవాడు రిఫ్లెక్ట్ అయ్యేలాగా రాస్తే చాలా బాగుంటుంది. అంటే చాలామంది, అంటే ఇప్పుడు నాకు వెరీ రీసెంట్గా ఒక అబ్బాయి మెసేజ్ చేశారు, ఏంటంటే తొందరలో నేను పెళ్లి చేసుకోబోతున్నా, ఈ బుక్ నాకు చాలా బాగా పనికొస్తుంది అని. డెఫినెట్లీ. దాని తర్వాత ప్రతి అబ్బాయి బయోపిక్ భయ్యా ఈ బుక్ అనేసి ఒక అబ్బాయి చెప్పాడు. లైక్ అంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి చూస్తే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కామెంట్స్ అనమాట. కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఎక్కువ మందికి నచ్చింది. సో ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు, రిలేట్ అయ్యారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో చాలామంది అమ్మాయిలు చెప్పారు, అంటే ఆ మెయిన్ క్యారెక్టర్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, సో అది నేనే, లైక్ నా లైఫ్లో కూడా నేను ఇలా చేశాను, ఇలా జరిగింది. సో నవ్ ఐ రియలైజ్ మేబీ నేను ఈ బుక్ని ఇంకొన్నాళ్ళు ముందు చదివి ఉండాల్సిందేమో. సో ఇలా కొంతమంది చెప్పారు. బట్ ప్రేమ మీద లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కానీ ఒక క్లారిటీ ఎందుకు రాదు బ్రో? ప్రేమ మీద ఇండివిజువల్గా ఎందుకు తెచ్చుకోలేము ప్రేమ మీద క్లారిటీ? ఎందుకంటే స్టేజెస్ మారడం వల్ల, మనతో పాటు అది కూడా మారుతుండడం వల్ల, లేకపోతే అర్థం చేసుకోలేకపోతున్నామా మనం? నా పర్సనల్ పర్సెప్షన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నుంచి ఏంటంటే
కన్ఫ్యూజన్స్ అంటే మనకి మనం క్రియేట్ చేసుకున్నవే. సో ప్రేమ ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు. సో ప్రేమ పేరుతో మనం కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసుకుంటాం. మనం ఉన్న ఆ థాట్ ప్రాసెస్ ఆర్ మనం ఉన్న స్టేజ్లో. సో ఇవాళ మనకి ఇవాళ మనకు ఒకళ్ళు నచ్చుతారు. సో అది మనం ప్రేమ అనుకుంటాం. సో రేపు మనకి ఇవాళ మనకి ఎవరైతే నచ్చారో వాళ్ళు మనకి నచ్చకపోవచ్చు. సో ఆ నచ్చకపోవడం అనేది ప్రేమ లేకపోవడం అనేది మనం అనుకుంటాం. కానీ ఇవాళకి రేపటికి మధ్యలో నువ్వు మారిపోయి ఉండొచ్చు, తను మారిపోయి ఉండొచ్చు, మన థాట్ ప్రాసెస్లు మారిపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆ రిలేషన్షిప్ని ఎక్కడో దగ్గర ఇబ్బంది పెడతాయి అన్నమాట. సో అందుకే ప్రేమ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కానీ బట్ మనం ఉన్న మానసికమైన స్థితి నుంచి ముందుకో వెనక్కో జరిగే ఈ ప్రాసెస్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అంటే ఈ బుక్లోని మీరు చాలా లైన్స్ రాయడం జరిగింది. అందులో కొన్ని ఫేవరెట్ లైన్స్ నేను టిక్ చేసుకున్నాను. వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఎందుకంటే అందులో నుంచి చాలా ప్రశ్నలు ఉండిపోయాయి, దాని మీద చాలా ఆన్సర్లు వచ్చేస్తాయి. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక పక్క ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రేమలో కండరాలు ముక్కలు అవుతాయి, కష్టాలు కథలు అవుతాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మరో పక్క ప్రేమించిన అబద్ధం, ప్రేమించబడ్డం అబద్ధం, కానీ ప్రేమ నిజం శాశ్వతం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ మీరే క్రియేట్ చేసారేమో మాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏది నిజం ఏది అబద్ధం ఈ జర్నీలో? సో జనరల్గా ఏంటంటే డెఫినెట్గా మనం ప్రేమిస్తున్నాం అని మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా అది ఒక డెఫినెట్గా అది రియల్గా మన మనసు లోతుల్లో నుంచి వచ్చే ఒక ఫీలింగ్ కాదేమో. అంటే అది నా పర్సనల్ అబ్జర్వేషన్ అనమాట. సో ప్రేమించబడడం కూడా అంతే. అంటే మన అవతల వాళ్ళ నుంచి ఓకే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారని మనం ఏదైతే అనుకుంటామో కొన్నాళ్ళకి మనకు తెలుస్తుంది అది కాదు అని. బట్ ప్రేమ అనేది ఉంది, కానీ నువ్వు ప్రేమిస్తున్నావు అనేది, నిన్ను ప్రేమిస్తున్నారు అనే ఈ రెండు విషయాల్లో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో అలా ప్రేమించడం అబద్ధం, ప్రేమించబడ్డం అబద్ధం, కానీ ప్రేమ నిజం శాశ్వతం అని అది అందుకే పెట్టాను అనమాట. గ్రేట్. నెక్స్ట్ 12th పేజ్లో రాస్తారు, పోను ఈ మనుషులకు అసలు ఎమోషన్స్ అనేవి ఉండవా అనే సందేశం వచ్చింది, వీళ్ళంతా ప్రేమ అనే పదమే మర్చిపోతారా? ఈ జనరేషన్లోనే ఎంతవరకు ఎగ్జిస్ట్ అయ్యి ఉందని మీరు అనుకుంటున్నారు ఆ ప్రేమ అనే పదాన్ని? ఇప్పుడు పదం ఉంటుంది, బట్ ఆ పదం తాలూకు అర్థాలు మారిపోతాయి అంతే. సో ప్రేమ అనే పదం ఉంటుంది. సో బికాజ్ లవ్ అనే ఒక వర్డ్ ఏమి ఎలిమినేట్ అవ్వదు, బట్ దాన్ని వ్యక్తపరిచే విధానం మారుతుంది. ఏది నిజమైన ప్రేమో ఆ డెఫినేషన్లు మారిపోవచ్చు పోను, బట్ ఆ పదం అయితే ఉంటుంది. ఎందుకంటే దాని ద్వారా చాలామంది చాలా అవసరాలు ఉంటాయి. సో ఆ పదం అయితే ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం, బట్ దాన్ని వ్యక్తపరిచే విధానం మారవచ్చు. సో 17th పేజ్లో రాస్తారు, ప్రేమ మనుషుల్ని తప్పుదారి పట్టించిందని, అందుకే మనుషులు కాలం గడుస్తున్న కొద్దీ ప్రేమను పక్కకు తోస్తూ పోయారు. ప్రేమ తప్పుదారి పట్టించిందా, మనుషులు ప్రేమని తప్పుదారి పట్టించారు? అంటే సో ఇది రైటర్ ఆ పర్స్పెక్టివ్ ఏంటంటే, మనుషుల్ని అడిగితే లవ్ వల్ల నేను లవ్ చేయడం వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్తాడు ఎవడైనా. అవసరంగా లవ్ చేశాను, లవ్ అది ఇది ఏం లేదు ఇలా అని అనుకుంటారు కదా. సో ఆ పర్స్పెక్టివ్లో అది రాసింది అనమాట. సో లవ్లో ప్రాబ్లం కాదు, నీతో ప్రాబ్లం కదా. ఓకే. సో ప్రేమ ఏం తప్పుదారి పట్టించదు. సో బట్ మనుషులు అట్లా అనుకుంటారు అనే ఒక ఫీలింగ్లో నుంచి రాసిందనమాట. గ్రేట్. 21st పేజ్లో బ్రహ్మముహూర్తంలో ఉన్నాను కాబట్టి ఈ కళ నిజమవుతుందా? రీసెంట్గా నేను ఇంకొక తెలుగు నవలు కూడా రాశాను, చదివాను, వాళ్ళు కూడా బ్రహ్మముహూర్తంలో మెన్షన్ చేశారు. ఈవెన్ అబ్సెషన్ ఉందా బ్రహ్మముహూర్తంతో? ఆథర్స్కి కానీ రైటర్స్కి కానీ చాలామంది దగ్గర విన్నాను. సో మీ పర్స్పెక్టివ్లో ఈ పదాన్ని ఎందుకు వాడుకున్నారు, బ్రహ్మముహూర్తం అనే టైంని? దాన్ని మీరంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే ఆ పదం మీకు తెలిసిందంటే దాని ఇంపార్టెన్స్ మీకు తెలుసు కాబట్టి. డెఫినెట్గా అంటే మనకి జనరల్గా మన ట్రెడిషన్లో మన దీంట్లో ఎప్పటి నుంచో బ్రహ్మముహూర్తానికి ఒక విలువ ఉందన్నమాట. అంటే జనరల్ నేను కూడా చాలాసార్లు నేను దాన్ని టెస్ట్ చేశాను, దట్ పర్టికులర్ టైం. అంటే సూర్యుడు ఉదయించబోయే ఆ మొదటి 45 నిమిషాలు ఏదైతే ఉందో 45 minutes ఆర్ సో ఆ టైంలో డెఫినెట్గా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో ఎనర్జీస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే.
సో బేసికల్లీ వీఆర్ ఆల్ లైక్ యునో కనెక్టెడ్ ఇన్ జనరల్గా. మీరు, నేను, తను. సో మనందరం ఎక్కడో సబ్కాన్షియస్లీ వీఆర్ ఆల్ కనెక్టెడ్ అనమాట. సో ఈ బ్రహ్మ ముహూర్తం అనే టైంలో మన థాట్ని చాలా ఫాస్ట్గా వేరే వాళ్ళకి పంపించగలిగే ఆ ఎనర్జీస్ ఉంటాయని నేను బిలీవ్ చేస్తాను. యూనో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో అందుకే నేను అంటే బ్రహ్మ ముహూర్తం ఇన్ జనరల్గా ఒక యూనో చిన్నప్పుడు చదువుకోవాలన్నప్పుడు, పొద్దున్నే లేవాలన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదివితే చాలా బాగా గుర్తుంటుంది. మెడిటేషన్ చేస్తే ఆ టైంలో చేయాలి. సో ఇలా చాలా ఉండేవి. సో లేటర్ నాకేమర్థమంటే ఆ టైంలో ఉండే ఆ కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, ఒక విషయం మనకి చాలా బాగా ఆ టైంలో ఆలోచిస్తున్నప్పుడు అర్థమవుతుంది కూడా ఇంకా. సో అందుకే నేను జస్ట్ అది నేను ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను డెఫినెట్గా ఆ బ్రహ్మ ముహూర్తంలో. సో అందుకే అది అలా పెట్టాను. గ్రేట్. అండ్ నెక్స్ట్ మనకి బ్లాక్ కాఫీ అండ్ బోర్డింగ్ పాస్ ఈ జర్నీ మొత్తంలోని ఎక్కువగా సమయాతో జర్నీ గురించి మాట్లాడడం కన్నా ఒక కార్పొరేట్ లైఫ్ ఒక ఫ్రస్ట్రేషన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. కరెక్ట్. అండ్ ఒక టైంలో మీరు కంపేర్ చేస్తారు కార్పొరేట్ లైఫ్ అంటే ఒక రోబో లైఫ్ లాగా అయిపోయిందని. ఎక్స్పీరియన్స్ చేశారా లేకపోతే లేదు, లైక్ అంటే నా ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ ఆల్ ఇన్ టు దిస్ కార్పొరేట్, సో కాల్డ్ కార్పొరేట్ లైఫ్ ఆర్ యూనో సాఫ్ట్వేర్, ఇదంతా లైక్ పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. సో నేను పర్సనల్గా ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ బట్ నా ఫ్రెండ్స్లో, నా ఫ్యామిలీలో, సో నేను ఆ ప్రపంచం మధ్యలోనే చాలా టైం స్పెండ్ చేశాను. సో ఐ నో అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని. సో డెఫినెట్గా వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అంటే మీరు దాంట్లో చూస్తే వాడికి పలానా మూమెంట్లో శాలరీ పడింది అని అనినప్పుడు, సో దీనికోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను, మేబీ ఈ జాబ్ లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదేమో. దేర్ ఆర్ 2 ways. నేనేమి కార్పొరేట్స్ని తప్పు పట్టడం అని కాకుండా, సో డెఫినెట్గా దాంట్లో ఉండే వర్క్ ప్రెషర్ గురించి డిస్కస్ చేస్తూనే, బట్ ఆ వర్క్ ప్రెషర్ నుంచి వచ్చే రివార్డ్, డబ్బు ఏదైతే ఉందో దాని గురించి కూడా నేను మెన్షన్ చేశాను. బికాస్ అందరూ చేసేది ఎండ్ ఆఫ్ ద డే దాని గురించే కదా. వాళ్ళందరూ ఎంత ప్రెషర్ ఫీల్ అయినా ఏం చేసినా అదంతా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసమో, వాళ్ళు ప్రేమించే వాళ్ళ కోసమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కోసమో ఇదే కదా. అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నారనుకోండి చాలామంది, వాళ్ళకి ఫ్యామిలీ లేదు, పేరెంట్స్ లేరు. ఐ డోంట్ థింక్ వాళ్ళు ఆ కార్పొరేట్స్ జాబ్ చేస్తారని నేను అనుకోను. కరెక్ట్, నిజమే, రైట్. సో మీరు 26th పేజ్లో చాలా బ్యూటిఫుల్ లైన్స్ రాసేశారు. అందులో ఒక 3 పట్టేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మొన్న నా బర్త్డే సెలబ్రేషన్ జరగలేదు. అందులో మీరు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఫేక్ పోస్ట్ పెట్టాను కాలేజీలో, అదే ఆఫీస్లో కూడా ఎవరు ఏం రియాక్ట్ అవ్వలేదు. అంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇండివిజువల్గా మనం కూడా బర్త్డే లైట్ తీసేసుకుంటాం కదా, బట్ దానికి అంత ఇంపార్టెన్స్ ఉండాలి అంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక రెస్పాన్సిబుల్ వచ్చిన తర్వాత, ఫ్రమ్ ద మెన్స్ పర్స్పెక్టివ్. అంటే ప్రయత్నపూర్వకంగా మనం చేసిన ఒక పనికి యునో ఇంపార్టెన్స్ ఉండాలి కానీ, ఇంపార్టెన్స్ ఉండకపోవడం ఉండాలి కానీ, బట్ దానికేమీ ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే ఆ ప్రాసెస్లో అంటే ఇప్పుడు వీడి బర్త్డే గురించి చుట్టుపక్కల ఎవరు పట్టించుకోలేదు, కానీ వీడి బర్త్డే అని వీడు పక్కన వాళ్ళకి చెప్పాలి అని అనుకున్నాడు. సో వాడు అందుకే ఏదో పోస్ట్ పెట్టాడు. సో ఎక్కడో దగ్గర వీడు ఇంకా చిన్నపిల్లోడే, లేదంటే వీడు కార్పొరేట్ జాబ్ చేస్తున్నా, వీడికి ఇంకా చైల్డిష్ మైండ్ సెట్ ఉంది. అంటే నీకు నచ్చకపోతే నువ్వు సింపుల్గా నా బర్త్డే గురించి ఎవరు పట్టించుకోలేదని పెడితే అయిపోతుంది. బట్ దాన్ని వాడు మళ్ళీ ఒక పోస్ట్ లాగా పెట్టి, సో ఇలా అని పెట్టడం వల్ల వాడి క్యారెక్టర్ కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత వాడి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొంచెం అవే ట్రేట్స్ ఉంటాయి అన్నమాట. సో అది బాగా అవతలోడు కనెక్ట్ అవ్వాలంటే ఇలాంటివి ఉండాలని నేను ఫీల్ అయ్యి అలా పెట్టాను. ఓకే, బట్ వాట్ ఎవర్ ఆస్కింగ్, మీ పర్స్పెక్టివ్ మాకు కావాలంతే. సో మీ పర్స్పెక్టివ్ అని బర్త్డేస్ ఏంటి? ఇప్పుడు చాలామంది బర్త్డే బ్లాస్ట్లు, బర్త్డే స్టేటస్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమంది ఇండివిజువల్స్ సైలెంట్గా ఉంటారు కదా. నేను పర్సనల్గా అయితే అంత ఇంపార్టెన్స్ ఇవ్వను జనరల్గా. సో ఊరికే అంటే మనందరికీ సెలబ్రేషన్ కావాలి. లైక్ వీ ఆల్ వాంట్ టు బీ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. సో హ్యాపీగా ఉండడానికి నా చేతిలో నాకు ఒక రోజు ఉన్నప్పుడు, ఆ రోజు నన్ను అందరూ స్పెషల్గా చూస్తారు అన్నప్పుడు నేను ఎందుకు ఆ రోజును వేస్ట్ చేసుకోవాలి అనే ఒక
మైండ్ సెట్ ఉంటుంది జనరల్గా అందరికీ సబ్కాన్షియస్గా. సో అందుకే అందరూ అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్. సో బట్ నా ఫ్రెండ్స్ ఎవరిదైనా బర్త్డే ఇలా అయినప్పుడు నేను డెఫినెట్గా నేను విష్ చేస్తాను. ఆర్ నాకు ఏది హ్యాపీగా అనిపిస్తుందో నేను అది లైక్ వాళ్ళ బర్త్డేకి నేను చేస్తాను అనమాట. సో ఐ ఎంజాయ్ పీపుల్ అరౌండ్ మీ సెలబ్రేటింగ్ దేర్ బర్త్డేస్, బట్ నాట్ లైక్ ఎక్స్క్లూజివ్లీ మీ సెలబ్రేటింగ్ మై బర్త్డే. గ్రేట్. ఇప్పుడు బతుకుతో నాకున్న సంబంధం ఒకటే, బ్యాంకులోని నియమం. ఒక హార్ష్ ట్రూత్ సిటీలో ఉన్న బతుకుతున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది. కరెక్ట్. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి ఉంది? ఎందుకంటే ఒక్కసారి నేను ఆలోచిస్తే విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇంత ఇవన్నీ బర్డెన్స్ అనిపించకపోవచ్చాము, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ తీర్చుకుంటుంది ఏమంటే ఈఎంఐ ద్వారా, బ్యాంక్ లోన్స్ ద్వారా. అందుకే వాళ్ళు అంత స్ట్రగుల్ అవుతున్నారు, కార్పొరేట్స్ కానీ లేకపోతే వీఆర్ ఆల్సో. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి దాని మీద? పర్సన్ పర్పస్ ఏంటి బ్రో? లైఫ్ పర్పస్ ఏం లేదు. లైఫ్ పర్పస్ ఈజ్ టు బీ హ్యాపీ అంతే. అది ఎలా అనేది పక్కన వాడిని ఇబ్బంది పెట్టకుండా, పక్కన వాడికి ప్రమాదకరంగా మనం మారకుండా, సో మనం హ్యాపీగా ఉండగలిగితే చాలు. సో యూనో అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం అవతల వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బే మన జీవితాన్ని నడిపించే ఒక కారణం అవ్వచ్చు. సో అందుకే ఇప్పుడు బతుకుతో నాకున్న సంబంధం బ్యాంక్లోని ఈఎంఐ అని పెట్టాను. గ్రేట్. సో అదే పేజ్లో లాస్ట్లో రాస్తారు, మీరు సమయాన్ని ఫస్ట్ టైం, అది మీరు కాదు సారీ, బుక్లో అతను కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఇలా ఉంది సిచ్యువేషన్స్, ఇలా ఉన్నాయి చుట్టుపక్కల. అలాగే వెన్నెలాని బార్లో కలిసినప్పుడు కూడా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఎలా ఉందో తను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ, ఆ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ కానీ, ఈజ్ ఇట్ రియలీ ఏ ట్రూ లవ్ అనేది? దాన్ని ఒక లవ్ కింద లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చా? డెఫినెట్లీ. అంటే దాన్ని లవ్ కింద నువ్వు కన్సిడర్ చేయకపోవచ్చేమో కానీ, బట్ కొంతమందిని మొదటిసారి చూడగానే మనకి డెఫినెట్గా మనకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి ఖచ్చితంగా. సో బట్ ఆ ఫీలింగ్ ఏంటి, అది దేనికోసం వచ్చింది ఏంటి అనేది ఎవరికి వాళ్ళకున్న విచక్షణ ద్వారా వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. కానీ బట్ ఏదో ఒక డిఫరెన్స్ అయితే మాత్రం కొంతమందిని చూసినప్పుడు అది మనకు క్రియేట్ అవుతుంది. అది ఏ కారణం చేత క్రియేట్ అవుతుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. సో నేనైతే బిలీవ్ చేస్తాను. అంటే ఇట్స్ నాట్ లైక్ నేనేం కొట్టిపారాను, అంటే మొదటిసారి ఏమనిపించలేదనో లేదంటే అనిపించిందనో ఆ ఫీలింగ్ నేను కొట్టిపారాను. కానీ బట్ అదైతే ఉంటుందని నేను అనుకుంటాను. ఇట్స్ నాట్ లైక్ అదేమి ఎక్స్క్లూజివ్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అంటే అది లవ్ అవ్వకపోవచ్చు, అది వేరేది ఇంకేదో అవ్వచ్చు. మనకి యూనో వాళ్ళు చూడ్డానికి వాళ్ళు మనకు నచ్చవచ్చు, లేదంటే వాళ్ళ మాటలు నచ్చవచ్చు, ఏదో సమ్ ఎక్స్ప్రెషన్, అంటే మీరు అన్నది సమ్ ఫీలింగ్ ఏదైనా క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా. గ్రేట్. సో 29th పేజ్లో మీరు రాస్తారు, ఈ అర్థం చేసుకుంటా అనే మాటకే పడిపోతాడు ప్రతి మాట్లాడి. బట్ ఆ క్వశ్చన్ ఏంటంటే, అసలు ప్రేమించడానికి అర్థం చేసుకోవడానికి డిఫరెన్స్ ఉందా, లేకపోతే రెండు ఒకటేనా? ప్రేమించడం అంటేనే ద అదర్ టర్మ్ కాల్డ్ యాజ్ అర్థం చేసుకోవడం అనుకోవచ్చా ఇద్దరు పార్ట్నర్స్ని? అంటే మనం ప్రేమ ఇవ్వడం, అవతల వాళ్ళు మనకున్న ప్రేమ ద్వారా అవతల వాళ్ళు మనతో ఎలా ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ డిఫరెంట్ అనమాట. అంటే సో ప్రేమ ఇచ్చినప్పుడు మనం ఏం ఆలోచించకుండా యూనో, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. సో మనకు ఎవరో ఒకళ్ళు, అంటే మనకి అవసరం ఉన్న వాళ్ళు ఎవరో కనిపిస్తారు. ఓకే. సో మనం టక్కుమని ఇలా తీసి ఇచ్చేది, మనం ఆలోచించాం వాళ్ళ గురించి, మనం ఏమి ఎక్కువ ఆలోచించాం, అలా ఇచ్చేసి వెళ్ళిపోతాం అంతే. ఎవరైనా మీరు చిన్న ఆటో వాడిని చూసినా వాడి జేబులో నుంచి అలా తీసి అలా డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు. సో ఇది ఇక్కడ యూనో ఇక్కడ వీడికి ప్రేమ ఉంది, వీడు అర్థం చేసుకున్నాడు. బట్ ఇది యూనో వాడు అర్థం చేసుకున్నాడు అనే విషయాన్ని వాడు పక్కన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ ఇలాంటి సిచ్యువేషన్. బట్ మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఓకే నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను. సో అంటే అవతల మనిషి, యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ పర్టికులర్ యూనో పర్సన్స్ పొజిషన్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట మన రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో దట్స్ ద హోల్ పాయింట్ కదా. సో అర్థం చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఊరికే ప్రేమ ఇస్తే సరిపోదు. ఓకే.
నేను ఇచ్చేస్తాను అనే సరిపోదు. అంటే ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, మీకు పర్టికులర్గా ఏదైనా తినాలని ఉంది, సో నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను నాకు నచ్చింది వండి పెట్టడం అనేది ప్రేమించడం. రైట్. సో మీకు ఏం కావాలని అడిగి నేను మీకు కావాల్సింది నేను వండి పెట్టడం అనేది అర్థం చేసుకోవడం. గ్రేట్. ఇప్పుడు మీరు మనకి ఈ జర్నీలోని సమయాతోని జస్ట్ 45 minutes టైం స్పెండ్ చేస్తారు. ఆ 45 minutesలోని తనకి తనంటే ఇష్టం, ఎలా అయినా చెప్పాలి. అది షాప్కి వెళ్తారు, మంచి గ్రీటింగ్ కార్డ్ పెట్టుకుంటారు, ఇదంతా తీసుకెళ్ళి చేస్తారు కదా. ఆ 45 minutesని సమయ పర్స్పెక్టివ్ నుంచి ఒకలా ఉండొచ్చు. తన ఫ్రెండ్ అనుకోవచ్చు, ఒక స్ట్రేంజర్గా కొంత టైం స్పెండ్ చేసుకొని అనుకోవచ్చు. బట్ తిను అంత సీరియస్గా తీసుకొని తనే నాకు లైఫ్ పార్ట్నర్, తన నుంచి ఎందుకో నాకు ఆ వైబ్స్ వస్తున్నాయి అని, ఇది చాలాసార్లు రియల్ లైఫ్లో కూడా జరుగుతుంటుంది. ఒక అమ్మాయి మనతో క్లోజ్గా మాట్లాడుతుందంటే ఎగ్జాక్ట్లీ ఐ థాట్ లవ్ చేయాలా, లేకపోతే తను మనం లవ్ చేస్తున్నా, ఇలాంటి థాట్స్ వస్తుంటాయి కదా. ఆ థిన్ లైన్ ఎలా డివైడ్ చేసుకోవాలి? ఒక ఆథర్గా దాన్ని ఏమైనా డికోడ్ చేయగలిగారు? అంటే ఎవరికి వాళ్ళు అది ఇలా చేసి దాన్ని డివైడ్ చేసుకోవాలి అని నేను అలాంటి ఉపదేశం ఏమి ఇవ్వలేను కానీ, బట్ జనరల్గా అబ్బాయిలు అలా ఉంటారు అనమాట. వెంటనే యూనో ఒక అమ్మాయి అలా వచ్చి మాట్లాడగానే మనకి చాలా ఊహించేసుకుంటాం అనమాట వితిన్ షార్ట్ టైంలో. మళ్ళీ దీనికి వయసుతో పని లేదు యాక్చువల్గా. ఇదేం ఎంగేజ్లో అలా స్కూల్లో కాలేజ్ టైంలోనో తర్వాత అలా ఊహించుకున్నాను, తర్వాత లేదు, అలా ఏమి ఉండదు అనమాట. సో ఒంటరిగా ఉన్న మ్యాక్సిమం నేను అంటే నా లైఫ్లో నన్ను నేను చూసుకున్నా, లేదంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు చెప్పే విషయాలు వింటున్నప్పుడు అలా ఉంటాడు అనమాట. ఏం క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, అలా ఊహించుకోవడమే కదా. సో వాడు ఎవరైనా కొంచెం క్లోజ్గా ఉండి మాట్లాడుతున్నప్పుడు అలా ఎక్కువ ఊహించుకుంటారు అనమాట. సో ఒక అమ్మాయి 45 minutes వాడు అంటే ఆల్రెడీ వాడు అప్పటికే ఇద్దరిని ప్రేమించి ఫెయిల్ అయి ఉన్నాడు. తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ లైఫ్లోకి వచ్చింది. సో తను మాట్లాడుతుంది ఏదో ఇంట్రెస్టింగ్గా అన్నప్పుడు డెఫినెట్గా వాడు కూడా ఒక మామూలు అబ్బాయి కాబట్టి ఖచ్చితంగా వాడు కూడా ఊహించుకుంటాడు అని నాకు అనిపించింది. మేము ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇకపై నుంచి అన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది. అంటే అది మనం చెప్పలేము బ్రదర్. అంటే ఎవరికి వాళ్ళు అందరికీ అన్నీ తెలుసు, కానీ ఆ పర్టికులర్ మూమెంట్లో వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయకుండా ఆగిపోతున్నాడు అనేది వాడికున్న విచక్షణ శక్తిని బట్టి ఉంటుంది. సో దట్స్ వాట్ మేక్ ఏ డిఫరెన్స్. సో అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. మీరు ఒక లైన్లో రాస్తారు, లవ్ అనే లగ్జరీని నేను అఫోర్డ్ చేయగలను. అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్తో పోల్చుకుంటే లవ్ అనేది నిజంగా కొన్ని సిచ్యువేషన్స్లో లగ్జరీ అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దాన్ని అఫోర్డ్ చేయలేదు. అవును. అంటే యాక్చువల్గా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనం జీవితం వెనకాల మనం పరిగెడుతున్న ఆ టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ ఫీల్ లైక్ మనకు ఎవరైనా కావాలి అని అనిపిస్తుంది, ప్రేమ కావాలని అనిపిస్తుంది. బట్ అది అఫోర్డ్ చేయగలిగే స్టేజ్లో మనం ఉండాలి. సో నీకు కావాలనిపించినప్పుడు నువ్వు కూడా ఇవ్వగలగాలి. సో అది ఇవ్వగలిగే టైం నీ దగ్గర ఉండకపోవచ్చు. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నిజంగా ప్రతి మనిషి జీవితంలో లవ్ అనేది ఒక లగ్జరీ లాగా మారుతుంది. దాన్ని అందరూ అఫోర్డ్ చేయలేరు అని నాకు అనిపిస్తుంది. ఓకే, గ్రేట్. 43rd పేజ్లో అంటారు బ్రో, నిజానికి ఈ అన్ఫినిష్డ్ లవ్ స్టోరీస్తోనే బాధ ఎక్కువ. అవి ప్రేమగా మొదలై వెంటనే ఆగిపోతాయి. వీటికంటే ఓ ప్రాపర్ బ్రేకప్ బెటర్ అంటూ ఉంటారు. మరి అదే బ్రేకప్ని తను కూడా ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తాడు. కరెక్ట్. సూర్యవంశ్ దగ్గర ఆటోలో వెళ్తూ ఎంత చేస్తూ ఉంటారు. సో రియల్ లైఫ్లో కూడా ఒక బ్రేకప్ ఇచ్చే బాధ కన్నా ఒక అన్ఫినిష్డ్ లవ్ స్టోరీ అంత బాధ పెట్టదేమో అని మేము ఫీల్ అవుతూ ఉంటాం. సో వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ దాని మీద? నేనైతే ఆపోజిట్గా ఫీల్ అవుతాను. ఓకే, డెఫినెట్గా ఒక బ్రేకప్ ఇచ్చే బాధ కంటే ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అవుతున్న టైంలో వాళ్ళిద్దరు విడిపోతే అప్పుడు ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి వచ్చే బాధ చాలా ఎక్కువ అని ఫీల్ అవుతాను బ్రేకప్ కంటే. అంటే మనకు ఒకళ్ళు పరిచయం అవుతారు, అంటే ఫ్లైట్లో ఒకళ్ళు పరిచయం అయ్యారు, ఒక 5 నిమిషాల్లో వీడు చాలా ఊహించుకున్నాడు. సో సడన్గా వాళ్ళు కనిపించకుండా పోయారు. ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకవేళ ఉండుంటే ఎలా ఉంటుంది? గొడవలు అయితే ఓకే, గొడవలు అయ్యాయి కదా, ఓకే. సో నాకు అలా
గొడవల కంటే, గొడవలు అవ్వడం కంటే అలా ప్రేమ అలా మొదలవుతున్న టైంలోనే అది అవతల వాళ్ళ నుంచి వాళ్ళకి అలా కనిపించకుండా పోయినప్పుడు సో ఆ పెయిన్ డెఫినెట్గా నాకు చాలా ఎక్కువ ఉంటుంది ఒక అబ్బాయికి అని నేను ఫీల్ అవుతాను. సూపర్. 46th పేజ్లో మన క్విక్ కామర్స్ డెలివరీ పర్సన్, బ్రో ఐఎమ్ ఎంబీఏ స్టూడెంట్, ఈ జొమాటో టీషర్ట్ చూసి నన్ను అండర్స్టిమేట్ చేయొద్దు. అవును, కరెక్ట్. వెరీ అసలు ఆఫెన్గా జరుగుతుంది. నాకు కూడా చాలా ఎనీ రియల్ ఇన్సిడెంట్ ఉందా ఏదన్నా? నాకు కూడా లైక్ వెరీ ఫేమస్, ఐ మీన్ లైక్ నాకు చాలా ఇష్టమైన ఒక సందర్భం అనమాట అది. దాంట్లో లైక్ ఆ బుక్లో అంటే మనం ఎప్పుడు జొమాటో డెలివరీ బాయ్స్ అది ఇది అని చెప్పి మనం చాలా తక్కువగా చూస్తుంటాం. రైట్. అంటే ఇన్ జనరల్గా నేను చాలా మందిని చూసా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అపార్ట్మెంట్లో ఇట్లా మనం ఎక్కడో దగ్గర అలా చూస్తుంటాం. బట్ వాడు చదువుకున్నాడు అయి ఉండొచ్చు, వాడు పార్ట్ టైం చేస్తుండొచ్చు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. సో వాడు పార్ట్ టైంగా చేశాడు అనమాట. సో వాడితో పాటు నేను 2 రోజులు వెళ్ళాను వాడు వెనకాల బైక్లో కూర్చొని. అసలు అక్కడ ఏమవుతుంది ఏంటంటే సో మనం అంటే ఎక్కడో దగ్గర నాకు వాళ్ళ మీద ఉన్న ఒక ఇష్టంతో అలా పెట్టాను. ఓకే. ప్రతి ఒక్కడు వాడు బాగా చదువుకుంటుండే. ఇప్పుడు మీరు కృష్ణానగర్లో అక్కడ ఇక్కడ చూస్తే చాలామంది సినిమాల్లోకి వెళ్ళి యాక్టర్ అవ్వాలనో డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో వాళ్ళు సర్వైవ్ అయ్యేలాగా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. సో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క దారి ఎంచుకుంటాడు. సో వాడు బాగా చదువుకున్నాడైనా కూడా వాడు జొమాటోలో పనిచేస్తున్నాడు. సో ఆ క్యారెక్టర్ అంటది, నేను ఈ జొమాటో అంటే నేను చాలా తక్కువగా చూసానా ఏంటి అని ఆ క్యారెక్టర్ అంటది. సో అది చెప్పడం కోసమే అది పెట్టాను. ఈవెన్ ఆడియన్స్గా మేము కూడా చదువుతున్నప్పుడు రీడర్గా తన కార్పొరేట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్ లాంజెస్లో తిరుగుతున్నాడు, ఫ్లైట్స్ అవుతున్నా ఆమ్స్టర్డామ్ గురించి కార్పొరేట్ పర్సన్కి తెలియదు. బట్ ఎక్కడో ఒక డెలివరీ ఇవ్వడానికి వచ్చిన పర్సన్ తనకు తెలుసు, తను వెళ్ళాడు, తన ఎక్స్పీరియన్సెస్ వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎప్పుడు కూడా అదే అవతలాడు వేసుకున్న డ్రెస్ని బట్టి, అంటే వాడి జొమాటో అనే ఒక టీషర్ట్ వేసుకోవడం వల్ల మనం వాడిని జడ్జ్ చేయొచ్చు. బట్ వాడు సరదాగా చేస్తుండొచ్చు ఒక ఎక్స్పీరియన్స్ కోసం. వాడు మీకంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాడే అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సో మన లైఫ్లో అలా మనం చాలా మందిని కలుస్తాం. వీళ్ళు ఇది అని కలవగానే మనం ఒక ముద్ర వేసుకుంటే వాడు అది కాదు అని మనకు ప్రూవ్ చేసి వెళ్ళిపోతారు. సో ఇది అలా మనం అలాంటి ఒక జడ్జిమెంటల్గా ఉండకూడదు అనే ఒక పర్స్పెక్టివ్లో రాసింది అనమాట. గ్రేట్ బ్రో. 51st పేజ్లో నాకు ఈ బోరింగ్ జీవితం నుండి బయటపడేసి అద్భుతం కోసం ఎదురు చూస్తూ గడిపేవాడిని. డే టు డే నార్మల్ లైఫ్ అంటే నాకు చాలా అసహ్యం. త్రివిక్రమ్ గారు ఒకసారి స్టేజ్ మీద అంటారు, అంత ఈజీగా బతకడం చాలా కష్టం, డే టు డే ఏ తప్పు చేయకుండా. అండ్ మరో పక్క మన హీరో చూసుకుంటే అసలు డే టు డే ఇష్టం ఉండదు, ఏదో సంథింగ్ మ్యాచ్ జరగాలి పక్క. అందుకే ఆయన అన్నాడు అది చాలా కష్టం అని. ఎస్. సో అంత నిజంగా కష్టంగా ఉంటుందా డే టు డే లైఫ్ అనేది? అంటే కన్సిస్టెంట్గా ఒకే పని చేయడం అనేది చాలా కష్టమైన పని. ఓకే. రోజు 8 గంటలకే లేచి రోజు ఇడ్లీ తినడం, రోజు మధ్యాహ్నం అదే భోజనం చేయడం, మళ్ళీ రాత్రికి మళ్ళీ రోజు అదే భోజనం చేయడం, ఒకే పని చేయడం చాలా కష్టం. అంటే దానికి చాలా మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. రోజు ఒకే పని చేయడానికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలవాటు అయిపోతుంది, కానీ బట్ కాన్షియస్గా డెసిషన్ తీసుకొని చేయడానికి చాలా మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. 53rd పేజ్లో ఆ పెద్ద పెద్ద ఆలోచనలతో నా జీవితాన్ని మెరుగుపరిచే చిన్న చిన్న అవకాశాలన్నీ మిస్ అయ్యాను. చాలాసార్లు ఇలా జరుగుతుంది. అవును, కరెక్ట్. ఇది చాలా చిన్న ఆపర్చునిటీ, కరెక్ట్. ఇదే వచ్చిందంటే డెఫినెట్లీ పెద్దది వస్తుంది. కరెక్ట్. బట్ ఒక ఆపర్చునిటీ యొక్క వాల్యూ ఏంటి? వెదర్ ఇట్ ఈస్ చిన్నదైనా పెద్దదైనా, ఆపర్చునిటీ ఒక వాల్యూ ఏంటి ఒక లైఫ్లో? అంటే మనమున్న స్థితిని బట్టి, అంటే ఆపర్చునిటీ అనేది మనమున్న స్థితిని బట్టి దాని వాల్యూ అనేది డిసైడ్ చేయబడుతుంది. సో మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అంటే 20 to 26 or 27 మధ్యలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చాలా గొప్పగా ఊహించుకుంటారు. కరెక్ట్. సో ఆ టైంలో చిన్న చిన్న పనులు వాళ్ళు చేయకుండా వదిలేస్తారు. సో అలా అంటే నేను చేస్తే ఏదైనా పెద్దది చేయాలి అని అనుకుంటాను, కానీ చిన్నది ఊరికే చిన్న షార్ట్ స్టోరీ రాయాలంటే
చిన్న షార్ట్ స్టోరీ ఏం రాస్తాం, ఒక సినిమా కథ రాస్తే బాగుంటుంది కదా అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. రాస్తే ఏదైనా పెద్దగా రాయాలి, చేస్తే ఏదైనా పెద్దగా చేయాలి, ఇలా ఇలా అని. సో ఈ ప్రాసెస్లో నేను యాక్చువల్గా కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను. మేబీ 25-26 ఆ టైంలో ఉన్నప్పుడు. అది నాకు ఆ టైంలో నాకు చాలా చిన్నగా అనిపించి నేను కొంచెం అలా మిస్ అయ్యాను. మేబీ అది చేస్తే బాగుండేమో అనే ఒక ఆలోచన నాకు తర్వాత వచ్చింది. సో మేబీ దాని ద్వారా అది అలా పెట్టామేమో. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ని చూస్తాను కొంతమంది జనరల్గా. సో పని చిన్నది పెద్దది ఏముండదు. అంటే లైక్ నేను ఓవర్ ద టైం నేను ఎక్స్పీరియన్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను దాన్ని తెలుసుకున్నాను. పని అంతే. సో అది చిన్నది పెద్దది అలాగేం ఉండదు. సో దానిలాగా చూస్తే విల్ బి వెరీ, మన లైఫ్ చాలా కంఫర్టబుల్గా హాయిగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే. 54th పేజ్లో సక్సెస్కై ఏదో మ్యాజికల్ షార్ట్ కట్ కోసం ఎదురు చూస్తుండే. మ్యాజికల్ షార్ట్ కట్స్ ఉంటాయి బ్రో లైఫ్లో? ఏముండదు, అందుకే వాళ్ళ లైఫ్ అలాగ అవుతుంది. అది చెప్పడానికే అలా పెట్టాను అంత. సేమ్ థింగ్. ఎందుకంటే టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు అసలు ఎన్ని థాట్స్ వస్తాయంటే కరెక్ట్, అది చేద్దాం ఇది చేద్దాం, ఆ షార్ట్ కట్లో వెళ్ళి ఈ షార్ట్ కట్లో వెళ్తే వి విల్ బికమ్ ఎ మిలియనర్స్ ఇలా చాలా. అంటే నైట్ లైఫ్ మారిపోవాలి అని చాలామంది అనుకుంటారు, కానీ అది అలా మారదు. గ్రేట్. నెక్స్ట్ 61st పేజ్లో బ్రో మీరు టెర్రరేటర్తో మాట్లాడుతూ వెన్నెలతో బాడీ కాదండి మ్యామ్ సోల్ మ్యాటర్స్ కదా అంటే దాన్ని ఏమైనా కొంచెం డిఫరెన్స్ చేయగలరు. అక్కడ మీరు క్లీన్లీనెస్ గురించి మాట్లాడతారు. సో బాడీ వర్సెస్ సోల్, క్లీన్లీనెస్ డిఫరెన్స్ అంటే ఫ్రమ్ ద ప్యూరిటీ. వాడి ఉద్దేశం ఏంటంటే శరీరం కంటే మనసు అనేది ముఖ్యమైనది కదా అని వాడేదో వాడు చెప్పడం అనేది వాడి ఉద్దేశం. బట్ రియల్ లైఫ్లో మోర్ దాన్ దట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఏదో వీడికి ఏదో చాలా తెలుసు అని అనిపించడం అనేది వాడి ప్రధానమైన ఉద్దేశం అనమాట. అందుకే సోలు అది ఇది ఇలాంటి కబుర్లు చెప్పాలి దానికి. ఓకే. 69 పేజ్లో బ్రో ఈ మగవాళ్ళంతా ఎందుకు ఎంత బలహీనంగా మారిపోతున్నారో తెలుసుకోవాలని ఉంది. మీరేమైనా కొంచెం కనుక్కోగలిగారు? జరుగుతున్నాయి బయటన వెరైటీస్, అది చేంజెస్ వల్ల కానీ లేకపోతే వాట్ ఎవర్ చేంజెస్ ఇట్ మేబీ. సో మీరేమైనా కనుక్కోగలిగారా ఎందుకు ఒక మగవాడు బలహీనత అయిపోతాడు, ఏ సిచ్యువేషన్స్లో అయిపోవచ్చు అనేది? అంటే మనల్ని మనం ఎక్కువ ఊహించుకోవడం వల్ల మనం చాలా తొందరగా బలహీన పడే అవకాశాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఉన్నది ఉన్నట్టు ఒక విషయాన్ని చూడడం అలవాటు చేసుకోకుండా ఎక్కువ ఊహించుకోవడం వల్ల అది అవ్వనప్పుడు మనం చాలా తొందరగా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్తాం. సో ఆ కాంటెక్స్ట్లో అది పెట్టాను. అంటే ఎందుకు ఇప్పుడున్న వాళ్ళు అలాగ అవుతున్నారు అనేది, అదే అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్కువగా మనం ఏవో కొన్ని కావాలి అని మనం అనుకుంటాం. అది అవ్వనప్పుడు వెంటనే మనం ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మీరు రోడ్డు మీద కొంతమందిని చూస్తే వాళ్ళందరూ లైక్ వీఆర్ కంప్లీట్లీ లాస్ట్ అన్నట్టు ఉంటారు చూడడానికి. బట్ వాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఎందుకంటే వాడు ఏం ఎక్కువ ఊహించుకోడు వాడు. మీరు ఎప్పుడైనా గమనించారు, ఎల్లు అని కొంతమంది మీరు తిట్టినా వాడు అలాగే చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సో అది వాడిని ఏం ఎఫెక్ట్ చేయదు. అది మీరు మామూలు వాళ్ళని ఎవరినైనా అనండి, అది వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. సో అలా ఎక్కువ మనల్ని మనం ఊహించుకోవడం వల్ల అలా బలహీన పడతామేమో అన్న ఫీలింగ్. 77th పేజ్లో బ్రో ఖాళీ జేబులు పనికిరాని కళ్ళతో తిరిగిన నాకు ఇప్పుడు ఈ డబ్బు చూసి ఫేక్ సపోర్ట్ సర్కిల్స్ పెరిగాయి. అది మనకి చాలా ఎక్కువ కనబడుతుంది. కరెక్ట్. బట్ క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా? ఫేక్ వర్సెస్ రియల్. అరే వీడి ఫేక్ ఫ్రెండ్ రా, ఇది రియల్ ఫ్రెండ్ రా, ఇది ఫేక్ లవరా, ఇది రియల్ లవరా? డబ్బు వచ్చిన తర్వాత వచ్చే మన దగ్గరికి డబ్బు వచ్చిన తర్వాత వచ్చే రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ డబ్బు ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులు కానీ డెఫినెట్గా ఎంతో కొంత డెఫినెట్గా అది 50 to 60% అది అవసరం వల్లే వచ్చింది. అది ఫేకే అని నేను బిలీవ్ చేస్తాను. బట్ ఇండివిజువల్గా మనం ఫేక్ అయిపోతాం కదా. ఇప్పుడు మన హీరో కూడా 10 lakhs రాగానే వెన్నెలా తన మీద పెట్టుకున్న నమ్మకం అంతా వదిలేసి తనకున్న గర్వం అహంకారం అంతా తీసుకొచ్చి జస్ట్ అట్లీస్ట్ డబ్బులు ఇచ్చాం అంతేగా రిటర్న్ చేస్తా.
కరెక్ట్. అంటే ఇండివిజువల్గా మనం కూడా ఫేక్ అయిపోతున్నాం డబ్బులు రాగానే. అవును, కరెక్ట్ రైట్. కరెక్ట్. అంటే మనమే కదా, అంటే వేరే వాళ్ళ లైఫ్లోకి వచ్చేది కూడా మనుషులు, లైక్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మనుషులే కదా. సో డెఫినెట్గా అదొక డిఫరెన్స్. డబ్బు మనిషి మనస్తత్వంలో ఒక డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేసుకోకుండా ఉండాలంటే మాత్రం మళ్ళీ ఒక చాలా దృఢమైన స్థితప్రజ్ఞత కావాలన్నమాట. మీరు ఒక బ్యూటిఫుల్ లైన్ రాస్తారు నమ్మకం గురించి. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, మన హీరో బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, డబ్బు ఒకటి ఉంటే సరిపోద్ది అనుకున్నాను కానీ మనల్ని నమ్మే వాళ్ళు కూడా ఉండాలి. ట్రస్ట్ ఈజ్ ఏ చాలా బిగ్ వర్డ్ అని మీరు రాస్తారు. కరెక్ట్. ఇన్ విచ్ పర్స్పెక్టివ్ నమ్మకం అంటే ఒక లైఫ్లోని ఒక పర్సన్కి అది ఎలా లీడ్ చేస్తుంది ఒక మనిషిని? అంటే జనరల్గా ఒక అబ్బాయికి అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ నీకు 25, 26, 27 ఈ ఏజ్ గ్రూప్లో అలా ఉన్నప్పుడు నువ్వేమన్నా గొప్పగా ఏమైనా చేద్దామన్నా నీ దగ్గర జస్ట్ డబ్బు ఉంటే సరిపోదు. ఎప్పుడు నేను నమ్మే మనుషులు ఉండాలి ఖచ్చితంగా. ఓకే, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఇది చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, లేదంటే నువ్వు చేయగలవు, ఇలా చెప్పే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తారు అనమాట. ఊరికే డబ్బు ఉంటే సరిపోదు. వాళ్ళని ఎంకరేజ్ చేసే మనుషులు, మనల్ని ముందుకు నడిపించే మనుషులు, అట్లీస్ట్ మనం చేయబట్టుకొని మనతో కలిసి నడిచే మనుషులైనా ఉండాలి. లేదంటే వెనకాల నుంచి నువ్వు నడుస్తూ ఉండు, నేను వెనకాల నుంచి నేను చూస్తూ ఉంటాను, నీకేమైనా అయినప్పుడు నేను వస్తాను అనే మనుషులైనా ఉండాలి. బుక్ మొత్తంలో 98th పేజ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ లైన్ ఉంటుంది బ్రో. తనిద్దరు మాట్లాడుకుంటారు, సంధ్య తన ఫస్ట్ లవ్ మనోడు మాట్లాడుకుంటారు. గొడవ ఎందుకయిందని అంటే, మా అమ్మమ్మ పేరు మా అప్ప బాబు పెడదాం అనుకున్నా తప్ప. అది రాసినప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేశారు అనేది ఇంత మోస్ట్ హిలేరియస్ జోకు బుక్ మొత్తం వల్లే నాకు ఎక్కడ కనబడలేదు. అంటే చిన్నగా ఉన్నప్పుడు అలాంటి ఒక పిచ్చితనం ఉంటుంది మనకి. ఎస్. సో బేసికల్గా ఎలా మన అందరం ఎలా ఉంటామంటే, చాలా చిన్నగా ఉన్నప్పుడు చాలా పెద్దగా బిహేవ్ చేస్తాం మనం. సో పెద్ద అయిన తర్వాత అగైన్ మనం చైల్డిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. అది మనం అడ్మైర్ చేస్తాం కూడా. ఇప్పుడు ఎవరైనా అంటే మీకు నచ్చిన క్వాలిటీస్ చెప్పండి అని అంటే హీ ఆర్ షీ ఈజ్ వెరీ చైల్డిష్, ఐ లైక్ ఇట్ అనేసి అంటారు. బట్ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మనం చాలా పెద్దగా ఉంటాం. అది నచ్చుతుంది మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచానికి. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు పేరెంట్స్. సో అలా ఆ క్యారెక్టర్ అంటే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండి వాళ్ళు పెద్దోళ్ళు లాగా ఊహించుకుంటూ, సో వీడు అట్లీస్ట్ ఆ అమ్మాయి కాకపోయినా వీడు అలా ఊహించుకుంటూ అలా చెప్తే ఎలా ఉంటుంది అంటే, ఎండ్ ఆఫ్ ద డే వీటన్నిటికీ కూడా ఓకే వీడి లవ్ స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా మొదలు పెడితే బాగుంటుంది అని అనుకొని రాసినవే అవన్నీ. గ్రేట్. బట్ అదే వేరే పేజ్లో రాస్తారు, మనం ప్రేమలో పడి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయింది, ఎన్ని సెకండ్లతో కూడా చెప్తారు. రియల్ లైఫ్లో కూడా స్టార్టింగ్ లవ్లోనే అసలు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం, ప్రతిదీ బ్యూటిఫుల్గా చేసుకుంటూ ఉంటాం. బట్ స్లోగా ఆ డైల్యూషన్ ఎందుకు వస్తుంది బ్రో లవ్లో? ఇంట్రెస్ట్ ఆన్ ద పర్సన్ కానీ, లేకపోతే థింగ్స్ మీద కానీ, ఎవ్రీథింగ్ ఒకేషన్స్ మీద కానీ. అంటే దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకున్నంత టైం తర్వాత ఉండదు. మనకి వేరే పని ఏమి ఉండదు. అంటే స్కూల్ కాలేజ్కి వెళ్తున్న టైంలో స్కూల్కి కాలేజ్కి వెళ్ళడమే పని, రైట్. ఇంకా వేరే పని లేదు. సో అది వెళ్ళొచ్చేసిన తర్వాత ఇష్టం వచ్చిన టైం మనం ఊహించుకోవచ్చు, మనకు నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు, ఇలా చేయొచ్చు. బట్ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ మనకి మన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. ఉన్న టైంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఉన్న టైంలో మనం ఒక ఫ్యామిలీతో మనం పెళ్ళికి వెళ్ళాలా, లేదంటే ఒంటరిగా ఉండి మనకు నచ్చిన మనిషిని ఊహించుకోవాలా, లేదంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలా, ఈ ప్రయారిటీస్ అన్నీ మారిపోతూ ఉంటాయి కదా. సో టైం తక్కువ ఉండడం వల్ల అలా అనిపిస్తుంది అని నా ఫీలింగ్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా, సాహిత్యం కానీ, సాంగ్స్ కానీ, ఏదైనా, ఎందుకంటే సరౌండింగ్సే మనం ఏంటి అనేది డిసైడ్ చేస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. సో మన హీరోకి కూడా అలాగే చిన్నప్పుడు చూసిన సాంగ్స్ వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఒక టైంలో ఇలా ఎందుకు లేదు లవ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్ ప్రేమ మీద ఎంతవరకు ఉంది సార్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో? డెఫినెట్గా ఉంటుంది.
డెఫినెట్గా ఉంటుంది. అంటే మీరు లాస్ట్ ప్రేమ వచ్చింది అన్న చాప్టర్లో కూడా దాంట్లో కొన్ని విషయాలు లైన్స్ రాసినప్పుడు మీద రాస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని విషయాలు రాసినప్పుడు ఈ సినిమాల వల్లే ఇలాగా ఈ సాహిత్యం వల్లే ఇలాగా అని చెప్పేసి కొన్ని లైన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఎందుకంటే మనకి ఎస్పెషలీ మన చాలామంది నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి సో నాకేంటంటే జీవితాన్ని నేను చూసింది ఎక్కువ శాతం సినిమాల ద్వారానే చూశాను. ఓకే. అంటే లైఫ్ అంటే బేసికల్గా మనకున్న నాలెడ్జ్ కానీ మనకు తెలిసిన విషయాలు కానీ ఎక్కువ శాతం సినిమాల నుంచి వచ్చేవే అని నేను నమ్ముతాను. మనకున్న ఒకే ఒక ఈజియెస్ట్ అండ్ క్వికెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ థింగ్స్ అంటే సినిమానే మనకైతే. ఇప్పుడు పలానా ఐఫిల్ టవర్ ఉంది, మీరు ఎప్పుడు చూసుంటారు ఐఫిల్ టవర్ని? ఏదో సినిమాలో చూసినారు. కరెక్ట్, అంతే కదా. సో అలాగే బోల్డ్ విషయాలు, పలానా మర్సిడీస్ బెంజ్ కార్ ఉంది, మీకు ఎలా తెలిసి ఉంటుంది బెంజ్ కార్ అని? అదేదో సినిమాలో చూసుంటారు ఖచ్చితంగా. దిస్ ఈజ్ బెంజ్, ఇది నేను చిన్నప్పుడు ఎక్కడో వేరే దేశంలో పలానా స్పైడర్ మ్యాన్ ఇట్లా మనకు ఎలా తెలుస్తుంది? అంటే ఆ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ లేదంటే ఇదంతా కూడా మనకి ఎక్కువ శాతం సినిమాల నుంచే వస్తుంది అనుకుంటాను నేను. బట్ అది రియల్ వరల్డ్ కాదని తెలుసుకోవాలంతే. అలాగే సేమ్ ఉంటుందని రియల్ వరల్డ్ ఎక్స్పెక్ట్. సినిమాల్లో ఉండే పాత్రలు, వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్సేషన్స్, వాళ్ళ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్స్, లేదంటే డెఫినెట్గా ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రియల్ లైఫ్లో ఏం మనకు రాదు కదా. బట్ మనసు లోపల్లో ఉన్న మనసులో ఫీల్ అయ్యే కొన్ని విషయాల్ని ఎలా మనం దాన్ని విజువల్గా అర్థమయ్యేలాగా చేయాలి అనే ఒక ఆలోచనలో నుంచి ఆ మ్యూజిక్ లేదంటే ఆ స్లో మోషన్ అదంతా రావడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ రెండు వెరీ కాంట్రడిక్టరీ అనమాట. అంటే నిజ జీవితంలో నుంచే సినిమా పుట్టింది. సో సినిమాల్లో నుంచి మనకు కొన్ని ఇవన్నీ వెరీ లైక్ ఇదంతా ప్యారలల్గా ఎప్పుడు అవుతూ ఉంటుంది అనమాట. ఏది ముందు ఏది వెనకాల అనేది ఇప్పుడు మనం అంత కరెక్ట్గా చెప్పలేము. ఇప్పుడు సినిమా అనేది సాహిత్యం అనేది ఖచ్చితంగా నిజ జీవితంలో నుంచే పుట్టింది. కథలు అనేవి నిజ జీవితంలో నుంచే పుట్టాయి. సో ఇప్పుడేమో కొంతమంది అంటే వాళ్ళ నిజ జీవితంలో సినిమాల్లో జరిగినట్లు అలాగే చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే అది కూడా నిజ జీవితంలో నుంచి పుట్టిందే కదా. నాకు లైక్ ఈ రెండు మనం పక్కనే వెళ్ళే విషయాలేమో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ 106 పేజ్లో గిఫ్ట్స్ గురించి మన హీరో ప్లాన్ చేస్తాడు. 8 గిఫ్ట్స్ ప్లాన్ చేస్తాడు. 8th గిఫ్ట్ ఏది అని అంటే నేనే ఆ గిఫ్ట్ అంటాడు. సేమ్ థింగ్ రియల్ లైఫ్లో కూడా అసలు ఒక ప్యూర్ లవ్గా మాటలతోని మన చేష్టలతోని ఒకరి మీద ఒకరు ఎమోషన్తో స్టార్ట్ అయింది, మెల్లగా మెటీరియల్ థింగ్స్గా టర్న్ చేస్తూ ఉంటాం మెల్లగా. సో పెళ్ళికి ముందు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చావు, పెళ్లి తర్వాత ఇవ్వలేదు, స్టార్టింగ్లో ఎన్ని గిఫ్ట్లు ఇచ్చావు, ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు, ఇలాంటివన్నీ వస్తాయి కదా. ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ని ఒక లవ్ అనే ఎమోషన్ జోనర్లోనే ఎంతవరకు యాడ్ చేసుకోవచ్చు? ఏంటి అసలు గిఫ్ట్ యొక్క వాల్యూ ఏంటి? అక్కడ గిఫ్ట్ని ఎందుకు మనం ఒకరికి ఇవ్వాలి? అంటే ప్రేమని వ్యక్తపరిచే ఒక అదొక దారి. ప్రేమని వ్యక్తపరచడంలో ఒక్కొక్కలాగా వ్యక్తపరుస్తారు. సో కొంతమంది ఒక హగ్ ఇస్తారు, కొంతమంది చేయి పట్టుకుంటారు, కొంతమంది గిఫ్ట్ ఇస్తారు. సో డెఫినెట్గా వస్తువులు అనేవి మనుషుల్ని ఆ క్షణానికి ఖచ్చితంగా ఎగ్జైట్ చేస్తాయి. ఒక కొత్త వస్తువు అనేది మనకు ఖచ్చితంగా ఎగ్జైట్ చేస్తుంది. ఇప్పుడు మీ రూమ్లో మీరు పెట్టిన ఇది ఏదైతే ఉందో ఈ చెట్టుది, ఓకే, సో ఇది ఫస్ట్ టైం అలా వచ్చి అలా రూమ్లో ఉన్నప్పుడు అది మిమ్మల్ని చిన్నగా ఎక్సైట్ చేసి ఉండొచ్చు ఆ క్షణానికి. ఆ ఎక్సైట్మెంట్ గిఫ్ట్ ఇచ్చేవాడు పుచ్చుకునే వాళ్ళలో కోరుకుంటాడు చూడ్డానికి. సో అందుకే ఇస్తారనుకుంటాను. సూపర్. 113th పేజ్లో సంధ్య అంటుంది రిలేషన్ కంటే డామినేషన్ లాగే ఉందని. ఇది చాలా ఓపెన్గా జరుగుతుంటుంది ప్రతి రిలేషన్లో. ఫస్ట్ అసలు చాలా మంచి అండర్స్టాండింగ్ ఉందని అనుకుంటూ ఉంటాం, స్లోగా ఒకరి మీద ఒకరు డామినేషన్ స్టార్ట్ చేస్తారు, తర్వాత పొసెసివ్నెస్లు, జెలస్లు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. అసలు ఎంతవరకు ఎగ్జిస్టెన్స్ చేసుకోవాలి ఒక రిలేషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్లో? డెఫినెట్గా ఆ డామినేషన్ వాట్ ఎవర్ ఇది ఎప్పుడైనా
ఎక్కువ తెలివితేటలు ఉన్న మనిషి, ఎక్కువ కమ్యూనికేషన్ ఉన్న మనిషి, వాళ్ళకంటే తక్కువ స్కిల్స్, తక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని డామినేట్ చేస్తూనే ఉంటారు ఎక్కడైనా. ఒక మనిషి ఇంకో మనిషిని ఏదో ఒక రూపంలో డామినేట్ చేస్తూనే ఉంటారు. సో అది ఎక్కడైనా ఓకే వర్కౌట్ అవుతుంది కానీ, బట్ రిలేషన్షిప్లో ఏంటంటే ఒకరినొకళ్ళు డామినేట్ చేసుకోకుండా ఒకరికొకళ్ళు కలిసి వెళ్ళడం అనేది ఎప్పుడు యూనో ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉండాలంటే అలానే అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఎవరెవరిని డామినేట్ చేస్తున్నారు అని కాకుండా, జనరల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవరికైనా సరే పక్కన వాళ్ళని డామినేట్ చేయడంలో ఒక చిన్న ఆనందం ఉంటుంది. ఓకే, అది రిలేషన్షిప్లో పనికిరాదు. గ్రేట్. 125th పేజ్లో బ్రో, నువ్వు ఇమాజిన్ చేసుకున్న నా ఇమేజ్ని, అంటే నువ్వు ఎవరిని లవ్ చేసావు, కరెక్ట్. అట్స్ లైక్ అంటే దాన్ని అర్థం చేసుకోగలిగితే మనకు అసలు ఎసెన్స్ ఆఫ్ లవ్ తెలిసిపోద్ది. కరెక్ట్. అంటే నేను ఈ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఇలా ఉంటుందేమో, కరెక్ట్. నన్ను ఇలా చూసుకుంటుందేమో, తను అలా డ్రెస్ చేసుకుంటుందేమో, నన్ను రేపు ఇలా ఉంటుంది, అన్నీ మన థాట్సే. కరెక్ట్. తిరిగి అందుకే వెంటనే అడుగుతూ ఉంటుంది కూడా, నువ్వు ఎప్పుడైనా అడిగావా నేను ఎలా ఉండాలి, నాకు ఏం కావాలి అని. అది ఎంతవరకు ఇంపార్టెన్స్ అనేది ఒక రిలేషన్లోకి వెళ్తున్నప్పుడు, నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు అలా ఉండగలవా లేదా, లేకపోతే నీకేం కావాలి. అదే ఎవరిని వాళ్ళని వాళ్ళలాగా చూడగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో మనం ఊహించుకుంటాం మన ఊహల్లో వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికంటే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బయట ఎక్కడైనా సరే మనం ఎవరితో అయినా కొంచెం ఫ్రెండ్స్ అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాం, ఫ్యామిలీతో లైక్ పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తాం, మన పార్ట్నర్తో రిలేషన్షిప్లో ఉన్న మనిషితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళలాగా చూడడం వల్ల మన రిలేషన్ కొంచెం కంఫర్టబుల్గా వెళ్తుంది. మనం ఎక్కువ మనం రోజు వాళ్ళని ఒకలాగా ఊహించుకొని అది వాళ్ళ కాదు అని అన్నప్పుడు అది మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. రైట్. సో 126th పేజ్లో బ్రో, ఐ వాజ్ ఎ లవర్ ఇన్ ఏ లూప్. అసలు వెళ్ళడానికి ఎంత బాగుందని అంటే, బట్ రియల్ టైంలో అది అప్లికబుల్ చేద్దామని అంటే సొసైటీ అసలు ఒకలా చూస్తుంది మనల్ని. ఇన్ని బ్రేకప్లా, ఇంతమందిని వదిలేసావా, ఇంతమందితో లవ్ చేసావా, ఇలాంటి చాలా వస్తుంటుంది కదా. ఇవన్నీ నిజంగా రియల్ టైంలో అప్లికబుల్ అవ్వచ్చా అనేది నా క్వశ్చన్. అంటే ఎంతమందినో లవ్ చేయి, కానీ చివరికి నీకు నచ్చిన వాళ్ళని, నిన్ను ప్రేమించిన వాళ్ళని, నిజంగా ఉన్న వాళ్ళతో ఉండు అంటే అది ఎన్ని టైమ్స్ తీసుకుంటుంది, ఎంతమందిని దానివల్ల ఆ రిలేషన్లో వెళ్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎక్కువ మందిని లవ్ చేయాలి నేను అనే ఒక కంకణం కట్టుకొని ఎవరేం బయలుదేరరు రైట్ జనరల్గా. సో మనం ఒకరితో ఒకటేదో అనుకుంటాం, అది వర్కౌట్ అవ్వదు. సో మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ చేసిన మిస్టేక్స్ ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలి. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కాకపోతే ఇక్కడ మళ్ళీ కొత్త మిస్టేక్లు వస్తాయి. లేదంటే సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. సో దానికి ఏమీ ఎండ్ ఏమి ఉండదు. అంటే ఈవెన్ లైక్ పెళ్లి చేసుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ ఒక 50 years వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నా కూడా 51st year 2nd year ఎక్కడో ఆ హస్బెండ్కో ఆ వైఫ్కో వాళ్ళ గురించి ఒక కొత్త విషయం తెలియచ్చు, వాళ్ళు మళ్ళీ కొత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో వదిలేసి వెళ్ళిపోయిన వాడు అదే లూప్లో తిరుగుతూ ఉంటాడు, అంతే కదా. ఓకే, రైట్, అంతే కరెక్ట్. 135th పేజ్లో బ్రో, ప్రేమకి, ప్రేమించడానికి, ప్రేమించబడ్డానికి మధ్యలో ఏదో ఉంది. మాకు కూడా అది తెలియదు, ఏదో ఉంది కానీ అర్థం చేసుకోలేకపోతున్నా. ఏమో అంటే నేను ఏదో ఉందని రాసానంటే అదేంటో నాకు కూడా తెలియదేమో మరి. అందుకే ఎలా తెలుసుకోవాలని మీరు కూడా క్వశ్చన్ మార్కే పెడతారు. ఏంటంటే డిఫరెన్స్ అంటే ప్రేమకి, ప్రేమించడానికి, ప్రేమించబడడానికి. అవును, అసలు లవ్ అంటే ఏంటి, ప్రేమ ఇవ్వడము, ప్రేమ పుచ్చుకోవడము, ప్రేమ, ఈ మూడింటి మధ్యలో ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. నేను యాక్చువల్గా అదేంటి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. మేబీ నాకు కూడా ఎప్పుడు అదేంటో ఏదో అని అనిపిస్తుందేమో మరి. ప్రేమ అడుగుతుంది బ్రో, నా గురించి మంచిగా ఆలోచించడానికి నువ్వెవరు, నీకు తోచింది ఆలోచిస్తున్నావు అని చెప్పు, నీకు నచ్చినట్టు ఊహించుకుంటున్నావు అని చెప్పు, అది నీ ఫీలింగ్ అని చెప్పు, అదే రియల్ అంటారా? అవును, అంతే. లవ్ విషయంలో అంతే కరెక్ట్. అంటే ఇప్పుడు మనం జనరల్గా
ఇప్పుడు బేసికల్గా మనం ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లేదంటే మనం ఏంటంటే నేను ఎంత మంచిగా ప్రేమించాను, నేను ఎంత మంచిగా ఇలా చేశాను అలా చేశాను అని మనం అనుకుంటాం. సో అవన్నీ నీ ఒపీనియన్స్ అండ్ నీ ఫీలింగ్సే కదా ఎండ్ ఆఫ్ ద డే. సో అందులో నువ్వు మంచిగా చేసేది ఏముంది? ఓకే. సో నువ్వు మంచిగా అనుకున్నావు కాబట్టి నువ్వు అది చేసావు, నీ పర్సనల్ ఫీలింగ్స్. సో అది ప్రేమ క్వశ్చన్ చేయాలి అని నాకు అనిపించి అది అలా పెట్టాను అనమాట. సూపర్. 144 పేజ్లో నువ్వు ప్రేమించిన వ్యక్తితో ప్రేమ రోజు రోజుకి బోరింగ్గా ఉంటుందని నమ్మి ప్రేమించడం మొదలుపెట్టు, చచ్చేలోపు చచ్చినట్టు నువ్వే తెలుసుకుంటావు. కానీ అది బోరింగ్ అయిపోతుందని మనుషులు అక్కడ బ్రేక్ ఇచ్చేస్తున్నారు. అవును, అదే యాక్చువల్గా నేను ఇందాక మీరు అడిగినట్టు కన్సిస్టెంట్గా ఒకే పని చేయడం కష్టమా అని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో అలానే కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఒక అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి ఒక మనిషితో ఉండడం అనేది ఎలా మొదలెట్టామో అలానే దాన్ని ముగించడం అనేది చాలా కష్టం అన్నమాట. కష్టమైన పని అది. డెఫినెట్గా చాలా బోరింగ్గా ఉంటుంది. ఓకే. సో అది బోరింగ్గా ఉంటుంది అని ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయ్యి ఇది ఒక ప్రాసెస్ అని, ఇది బోరింగ్గా ఉంటుందని మన ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలని మొదట్లో అనిపించినట్టే తర్వాత కూడా అనిపించదని, ఇవన్నీ విషయాలు తెలుసుకొని మనం ఒక జర్నీని మొదలు పెడితే చాలా బాగుంటుంది. మనం ఇనీషియల్గా మనం ఎక్కువ ఊహించుకుందాం. ఓకే. సో అలా ఊహించుకోకుండా ఓకే దిస్ ఈజ్ అ ప్రాసెస్, ఓకే దిస్ ఈజ్ గోయింగ్ టు బి బోరింగ్ అలా మనం రియలైజ్ అయ్యి చేస్తే డెఫినెట్గా అది ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇన్ని 3 జరిగిన తర్వాత కూడా ప్రేమ వచ్చి అంత హార్ష్గా ట్రూత్స్ అన్నీ చెప్పిన తర్వాత కూడా మన హీరోకి ఇంకా మన హీరో మొత్తం అంతా డల్ అయిపోయి కూర్చున్నప్పుడు కూడా లైఫ్లో ఇంకొక హోప్, అంటే అది లేకుండా ఎగ్జిస్టెన్స్ లేదు. అది మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు బుక్ మొత్తంలో కూడా. బట్ ఈసారి ఏంటంటే తను మీరేంటో తెలియజేయడం, అంటే బుక్లోని మన హీరోకి తను ఏంటో తెలియజేయడానికి ట్రై చేస్తుందా, లేకపోతే ఎలా ప్రేమించాలో నేర్పిద్దామని స్టార్ట్ చేస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అదేమైనా కొంచెం విప్పగలరా? అంటే బేసికల్గా నా ఉద్దేశం ఏంటంటే ఇందులో ఉండే ప్రధానమైన క్యారెక్టర్ ఎవడైతే ఉన్నాడో, సో వాడు ఒక 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. రైట్. బట్ అది వాడు చేసిన తప్పేం కాదు. సో ఈ టైంకి నాకు నీ మీద కోపం వస్తుంది, సో నేను నాకు కోపం వస్తుందని చెప్పాను. రైట్. ఈ టైంకి నాకు జెల్సీగా అనిపిస్తుంది నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే, సో నాకు జెల్సీగా ఉందని చెప్పా. బట్ నేను ఉన్నదే చెప్పాను కదా, నేను లేనిది ఎక్కడ నేను నటించలేదు కదా. సో నాకు పలానా అమ్మాయి, నాకు హెల్ప్ చేసిన అమ్మాయి మీద నాకు కోపం వచ్చింది. సో నేను తనతో నేను కొంచెం హార్ష్గా రియాక్ట్ అయ్యాను. సో వీడు ప్రతి ఒక్క సందర్భంలో వీడిలాగే ఉన్నాడు. ఓకే. వీడి మైండ్ సెట్ ఏంటో, వీడి క్యారెక్టర్ ఏంటో, వీడు అలా ఉన్నాడు. మేబీ వాడు చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. సో బట్ ఎక్కువ శాతం వాడిలో ఉన్నాడు. సో మనం మనలాగా ఉన్నప్పుడు మనల్ని ఇష్టపడే ఒక మనిషి, మనం ఎలా ఉన్నామో అలా మనల్ని చూసి మనల్ని ఇష్టపడే ఒక మనిషి మన లైఫ్లోకి వస్తే మనం హ్యాపీగా ఉంటాము. ఆర్ ఎప్పుడైనా సరే మనం ఎలా ఉన్నామో దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇష్టపడే ఒక మనిషి రావడం వల్ల మన లైఫ్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. అది అబ్బాయికి అమ్మాయి అయినా, అమ్మాయికి అబ్బాయి అయినా, ఎలా అయినా సరే. సో అందుకే నాకు వాడిలాగా చూస్తూ వాడు ఏదైతే కోల్పోయాడో వాళ్ళ లైఫ్లో, వాడు కావాలని అనుకున్నాడు, వాడు లవ్ కావాలి వాళ్ళ లైఫ్లో అని అనుకున్నాడు. బట్ వాడి కారణాల వల్లే వాడికి దొరకలేదు. బట్ వాడి కారణాల వల్లే వాడికి దొరికే వాళ్ళు ఉండొచ్చు కదా. ఎస్. సో అందుకే అది అలా పెట్టాను అనమాట. గ్రేట్. బట్ ఆ పేరేంటో కొంచెం రివీల్ చేయొచ్చు కదా మన పాడ్కాస్ట్లో అయినా, కొంచెం హ్యాపీ ఫీల్. ఫైనల్గా బుక్ చదివిన అందరూ అమ్మ గనా గారు ఎంత మంచి పని చేశారు, మాకు ఆ సస్పెన్స్ అంతా రివీల్ అయిపోయిందండి. ఇందులో ప్రధానమైన హీరో క్యారెక్టర్కి పేరు లేదు, లాస్ట్లో వచ్చే ఆ అమ్మాయికి పేరు లేదు. సో ఏమో అంటే వీడికి పేర్లు ఏం పెట్టాలని అనిపించలే నాకు. ఎందుకంటే అది నేను కూడా కదా. సో వాడికి నేను ఎందుకు పేరు ఇవ్వాలి? వాడు చదివేవాడు కూడా అవుతాడు కదా, వాడికి పేరు ఎందుకు ఇవ్వాలి? సో వాడిని ఒక క్యారెక్టర్లోకి వాడిని ఒక నేమ్లో కన్ఫైన్ చేయాలనుకోలేదు. ఎవడు చదివితే వాడేవాడు. సో అది అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలని పెట్టలా. ఏం ఆలోచించలే నేమ్స్ అలా ఏమి.
పాపం లాస్ట్ అమ్మాయి కన్నా ఒక పేరు పెడితే కొంచెం సస్పెన్స్ ఏమో రివీల్ అవుద్దేమో. అంటే బేసికల్గా ఆ అమ్మాయి ఒక పేరుతో ఉన్న పర్సన్ కంటే కూడా తను ఏం చేస్తుంది వీడి కథలో అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. చాలా. సో మనం మనలాగా ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక మనిషి మన జీవితంలోకి వస్తే షీఈస్ ద వన్. మేబీ షీ కుడ్ బి ఎనీబడి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ అని అలా పేరేం పెట్టలే. గ్రేట్. సో ఈ బుక్ మొత్తం జర్నీలోని వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీకు బాగా గుర్తుండిపోయింది ఏదన్నా? ఈ బుక్ రాసినందుకు ఒక ఆథర్గా మీరు చాలా హ్యాపీ ఫీల్ అయినది? యాక్చువల్లీ ఒకటి ఉంది. ఏంటంటే ఒకరోజు నాకు నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారు. కాల్ చేస్తే అక్కడ కేపీహెచ్పి, ఇక్కడ కుకట్పల్లి దగ్గర కేపీహెచ్పి దగ్గర ఏదో టీ షాప్ ఉందన్నమాట అక్కడ ఏదో. సో ఆ టీ షాప్ దగ్గర ఒక ముగ్గురు ఫ్రెండ్స్ సో ఈ బుక్ని ఒకళ్ళు కొని వాళ్ళ ముగ్గురు షేర్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అది నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విని నాకు చెప్పారనమాట. నీకు తెలుసా ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఎక్సైటెడ్గా ఫోన్ చేసి, అది నాకు భలే హై అనిపించింది. అసలు క్రేజీ కదా అనేసి అనిపించింది. వాళ్ళెవరు నాకు నేను ప్రత్యక్షంగా నేను అది వినకపోయినా ఇది కూడా. సో వాళ్ళ మాటలు, అరే వెన్నెల ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, లేదురా చాలా బాగుంది, ఇట్లా ఇట్లా అని చెప్పేసి అలా 3 స్టోరీలు ఉంటాయరా, ఏ స్టోరీ కా స్టోరీ ఇలా మాట్లాడుతున్నారు. అంటే నేను నాకు తర్వాత ఫోన్ చేసి చెప్తా ఉన్నా, నువ్వు వెళ్ళి మాట్లాడాల్సింది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటే, ఓకే ఇంకా వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక నాకు అర్థమైంది ఇట్లా ఇట్లా అని చెప్పారు. అదొక ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా యాక్చువల్లీ లైక్ చాలామంది చాలా ఎమోషనల్గా దే కీప్ రైటింగ్ లైక్ దిస్ లాంగ్ మెసేజెస్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో ఈ పర్టికులర్ మూమెంట్ నేను అలా చేశాను, నేను అలా రియాక్ట్ అయ్యాను, నేను అలా చేశాను, నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతాను, ఇట్లా ఇట్లా అని. సో నాకు ఓవరాల్గా అంటే టు సమ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ నాకేంటంటే, ఒక పుస్తకం తాలూకు పర్పస్ అదే ఎండ్ ఆఫ్ ద డే. కరెక్ట్. అది అందులో ఉండే కథ ద్వారా, అందులో ఉండే పాత్రల ద్వారా, ఆ పాత్రలు మాట్లాడుకునే విషయాల ద్వారా నీకు నీ గురించి ఎంతో కొంత అర్థం అవ్వాలి. సో మనకి మన గురించి ఎంతో కొంత అర్థమైనప్పుడు మనం బెటర్ పర్సన్స్ అవుతాం. తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బెటర్ అవుతారు. అంతే కదా. సో ఒక పుస్తకం తాలూకు పర్పస్ అదే. సో ఒక మామూలు ప్రేమ నవల ఎంతో కొంత ఆ పర్పస్ని రీచ్ అయింది అని నేను ఫీల్ అవుతాను అనమాట. అంతే. గ్రేట్. సో మన ప్రణయరెడ్డి వంగ గారు అడిగినట్టు దీన్ని సినిమాగా ట్రాన్స్లేట్ చేస్తారు అంటే యాక్చువల్గా అది చాలా డిస్కషన్స్ అయ్యాయి, చాలా అవుతున్నాయి. ఓకే. సో చాలామందికి స్టోరీస్ అంటే దీన్ని లైక్ ఇంకా మోడిఫై చేసి సినిమా స్క్రీన్ ప్లే కోసం చాలా చేంజ్ చేసి అది ఇది అలా అన్నీ చాలా చేసామన్నమాట. సో అది అవుతుంది, ఆ ప్రాసెస్ అంతా అవుతుంది. వి నెవర్ నో లైక్ ఎవరు చేస్తారు ఏంటి ఏమవుతుంది అనేది తెలియదు. సో ఫైనల్లీ వాట్స్ యువర్ టేక్ ఆన్, అంటే మీ సాటిస్ఫాక్షన్ ఏంటి? ఈ బుక్ రాసినందుకు నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది. ఏం లేదు అంటే ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు. కరెక్ట్. మీరు బుక్ చదివారు, మీరు బుక్ చదివి మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ అంటే అవి మీకు నచ్చాయి కాబట్టే కదా. పాడ్కాస్ట్ అనేది మన ఇద్దరం కలవడానికి ఒక మాధ్యమం అవ్వచ్చు, బట్ అది మీకు నచ్చింది కదా. సో ఎక్కడో మిమ్మల్ని అట్లీస్ట్ కొంచెం సేపు మిమ్మల్ని ఒక ఫీలింగ్లో ఉంచింది అది. సో అది అలా చాలామందిని ఉంచింది. సో అది నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్. ఓకే. సో ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ని మీకు ఈ బుక్ మొత్తంలో నచ్చిన ఒక లైన్తో కంప్లీట్ చేద్దాం. అదే నాకు ఒక మంచి అంటే చాలా కాలం దాహంతో ఉంటే విషయం కూడా వాటర్ లాగా అనిపిస్తుంది, ప్రేమ కూడా అంతేనేమో అని. సో దట్స్ మై ఫేవరెట్ లైన్ అనమాట. విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.